మనం ఈ ప్రత్యేకమైన కూటము ఏర్పాటు చేసుకుంటానికి దేవుడు ఎంతో సహాయం చేస్తూ వచ్చాడు. మరి గుండ్లాపల్లిలో ఈ రీతిగా ఏర్పాటు చేయడం అనేటువంటిది నిజంగా దేవునికి మహిమే. ఈ సమయాన్ని పురస్కరించుకొని వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు జ్ఞాపం చేసుకొని ఆత్మీయంగా నూతనపరిచి బలపరుస్తాడు. కాబట్టి ఈ మీటింగ్స్ కొరకై ప్రార్థన చేసి మరి ఇంతవరకు ప్రయాసపడ్డ వారందరి కొరకు కూడా దేవునికి స్తోత్రములు. మరి ఈ సమయంలో ఈ మీటింగు ప్రార్థన చేసి ప్రారంభించుకుందాం. ఈ మొదటి ప్రార్థన, ప్రారంభ ప్రార్థన పౌలస్ బ్రదరు మొప్పవరం దయచేసి వచ్చి ప్రార్థన చేయవలసిందిగా మీకు మనం చేస్తున్నాం. పౌలస్ గారు రండి. సేవకులందరూ దయచేసి ఆ ప్రక్క ఈ ప్రక్క ఇక్కడ వేయబడినటువంటి కుర్చీల్లో కూర్చోవలసిందిగా మీకు ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాం. సేవకులు ఎక్కడున్నా కానీ ఈ కాంపౌండ్లో ఎక్కడ కూర్చున్నా దయచేసి వచ్చి ఈ స్టేజ్కి ప్రక్కనే ఉన్నటువంటి చైర్స్లో కూర్చోవలసిందిగా మీకు ప్రేమతో మనం చేస్తున్నాం. రండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకి స్తుతులు వందనాలు చెల్లిస్తుంటున్నావు నాయన. 3 దినాల నుంచి జరిగిస్తున్న పరిచర్యను ఫలింపులకు తీసుకురండి. అభివృద్ధి దయచేయండి, ఆశీర్వదించి దీవించండి ప్రభు. మా ప్రభు నా తండ్రి నాయన, మీ దాసుడు అశోకుని బట్టి ప్రార్థన చేస్తున్నాం. తనకిచ్చిన ప్రభు నా తండ్రి సమర్పణను బట్టి స్తుతులు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఈ రీతిగా నీ సత్య సువార్తను అందించడానికి దైవ సేవకుల్ని, విశ్వాసుల్ని, ప్రభు బిడ్డల్ని పిలిచి ఈ కూటాలు జరిపిస్తున్నందుకై వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ పని పరిచర్యను ఫలభరితం చేయండి, అభివృద్ధి దయచేయండి, ఆశీర్వదించి దీవించండి ప్రభు. అనేకుల పని ఆత్మనుంచండి ప్రభు. ఈ దినాన కూడా ప్రభు నా తండ్రి వాడబడే మీ దాస్తులను మీ ఆత్మతో అభిషేకించి వాడుకున్నట్టు కృప చూపించండి. పాటల్లోనూ వాక్యంలోనూ సమస్తంలో మీరు సహాయం చేయండి. మంచి వాతావరణాన్ని అనుగ్రహించండి. దయగల తండ్రి, శత్రు కార్యాలు అయిపరచండి. నీ కార్యాలను సంపూర్ణంగా ఘనంగా బలముగా జరుగుటకు సహాయం చేయమని, నీ నామానికి మహిమా ఘనత ప్రభావాలు తీసుకొచ్చుకునమని వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మైకు లైటు ఓ ప్రభు తండ్రి, కరెంటు విషయాల్లో ప్రభు తండ్రి మీ యొక్క సహాయాన్ని అనుగ్రహించమని, ఆశీర్వాదకరంగా చేయమని ప్రార్థిస్తుంటున్నాం. నీ నామానికి మహిమా ఘనత ప్రభావాలు తీసుకొచ్చుకునమని, వాయిద్యాల విషయంలో, పాటల విషయంలో, మా తండ్రి వాక్య విషయంలో మీ కృప చూపించమని, సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తూ అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. రండి, పాటలు పాడు. అశోక్ బ్రదర్, ఎలియాజర్. యోహాన్ బ్రదర్, తాళ్ళూరు. ప్రైజ్ ది లార్డ్. పాటల పత్రికలు ఉన్నాయి, ఇక్కడ ఇచ్చానన్న జరు, ఇక్కడ ఇచ్చిన అంకుల్ వాళ్ళకి. ఫస్ట్ అంకుల్ వాళ్ళందరికీ అక్కడ వెనక చైర్స్లో కూర్చున్నారు కదా, అంకుల్ వాళ్ళందరికీ ఇచ్చేసారు. గత 2 రోజులుగా మీకు ఇస్తూ వస్తున్నటువంటి పాట పత్రికను మీరు భద్రం చేసుకున్నారు అనుకుంటున్నాను. ఒకవేళ లేకపోతే తీసుకోండి, మీ దగ్గర లేకపోతే తీసుకోండి. దేవుని సేవకులు ఇంకా అక్కడ ఉన్నారు, దయచేసి ముందుకు రండి. అన్న ఇసాక్ అన్న, బెసలీల్ అన్న రండి, ముందుకు రండి. లింకన్ అన్న
రండి. ఐజక్ అన్న రండి. ఇసాక్ బ్రదర్ జాగర్మూడవరిపాలెం, జాగర్మూడవరిపాలెం. ఇసాక్ బ్రదర్ రండి. ఎఫప్రా బ్రదర్, ఎఫప్రా నాగులు పుల్పాడు రండి బ్రదర్, ముందుకు రండి. సేవకులైన వారు దయచేసి ముందుకు రండి. రాజన్న ఇక్కడ వాటర్ బాటిల్స్ ఇచ్చేయండి అన్న వాళ్ళకి. వాటర్ బాటిల్స్ తీసుకొచ్చి ఇచ్చేసేయండి. ఇక్కడ సేవకులకి వాటర్ బాటిల్స్ ఇచ్చేయండి. పడ సంఖ్య 1. వేవేల స్తుతులతో ఆరాధించద ప్రభువా. పిల్లలు చెప్పులు బయట విడండి అమ్మా, చెప్పులు బయట విడిచేసేయాలి. చెప్పులు విడిచేయండి బయట. పిల్లలు చెప్పులు విడండి బయట. చెప్పులు వేసుకొని ఎవరు లోపల నడవద్దు. దయచేసి చెప్పులు మీరు బయట విడిచి రావాలిగా మనం చేస్తా ఉన్నాం. స్తుతులతో ఆరాధించెదా ప్రభువా. వేవేల స్తుతులతో ఆరాధించెదా ప్రభువా. దీన మనసుతో నిన్నే కొలుతునయ్యా. దీన మనసుతో నిన్నే కొలుతునయ్యా. వేవేల స్తుతులతో ఆరాధించెదా ప్రభువా. వేవేల స్తుతులతో ఆరాధించెదా ప్రభువా. నే ఘోర పాపిని అయ్యుండగానే నా కొరకై క్రీస్తు ఈ భువి కరుణించే. నే ఘోర పాపిని అయ్యుండగానే నా కొరకై క్రీస్తు ఈ భువి కరుణించే. నన్ను రక్షించుటకై సిలువలు మరణించే. నన్ను రక్షించుటకై సిలువలు మరణించే. తన రక్తముతో నా పాపము కడిగే. తన రక్తముతో నా పాపము కడిగే. వేవేల స్తుతులతో ఆరాధించెదా ప్రభువా. వేవేల స్తుతులతో ఆరాధించెదా ప్రభువా. నీ హృదయములో కలవరపడనీయక నీ కొరకు నేను స్థలము సిద్ధపరచ. నీ హృదయములో కలవరపడనీయక నీ కొరకు నేను స్థలము సిద్ధపరచ. వెళ్ళుచున్నానని నా యేసు ప్రభువా. వెళ్ళుచున్నానని నా యేసు ప్రభువా. వాగ్దానమును
ఇచ్చిన ప్రభువా, వాగ్దానమును ఇచ్చిన ప్రభువా, వేవేల స్తుతులతో ఆరాధించెదా ప్రభువా, వేవేల స్తుతులతో ఆరాధించెదా ప్రభువా. పూర్ణ హృదయముతో నిన్నారాధింతును, పూర్ణ మనసుతో నిన్నే సేవింతును, పూర్ణ హృదయముతో నిన్నారాధింతును, పూర్ణ మనసుతో నిన్నే సేవింతును. కృతజ్ఞతాస్తుతులు నీకే చెల్లింతును, కృతజ్ఞతాస్తుతులు నీకే చెల్లింతును. హృదయమారా నిన్నే సేవింతును, హృదయమారా నిన్నే సేవింతును. వేవేల స్తుతులతో ఆరాధించెదా ప్రభువా, వేవేల స్తుతులతో ఆరాధించెదా ప్రభువా. దీన మనసుతో నిన్నే కొలుతునయ్యా, దీన మనసుతో నిన్నే కొలుతునయ్యా, వేవేల స్తుతులతో ఆరాధించెదా ప్రభువా, వేవేల స్తుతులతో ఆరాధించెదా ప్రభువా. సాంగ్ నెంబర్ 2, మాకు తోడుగా నీవుంటివి జీవిత యాత్రలు అనే సాంగ్ పాడుకుందాం. మీకు ఇచ్చిన పాటల ప్రతుల్లో నుంచి సాంగ్ నెంబర్ 2. మాకు తోడుగా నీవుంటివి జీవిత యాత్రలో, మాకు తోడుగా నీవుంటివి జీవిత యాత్రలో. మమ్ము విడువని మా దేవా, నిండు మనస్సుతో వెంబడించేదం. విడువని మా దేవా, నిన్ను మనస్సుతో వెంబడించేదం. మాకు తోడుగా నీవుంటివి జీవిత యాత్రలో, మాకు తోడుగా నీవుంటివి జీవిత యాత్రలో. మాతో కూడా ఉందునంటివి మారని మా దేవా, మాతో కూడా ఉందునంటివి మారని మా దేవా. పరము చేరు వరకు దేవా, మమ్ము నడిపెదవు. పరము చేరు వరకు దేవా, చైర్స్ తీసుకురండి, చైర్స్ నడిపెదవు. చైర్స్ తీసుకురండి.
కిచెన్ లో ఉన్న చైర్స్ విడువని మా దేవా కిచెన్ దగ్గర ఉన్న చైర్స్ ఇక్కడ తీసుకురండి. నిండు మనసుతో వెంబడించేదం మమ్ము విడువని మా దేవా నిండు మనసుతో వెంబడించేదం మాకు తోడుగా నీ ఉంటివి జీవిత యాత్రలో మాకు తోడుగా నీ ఉంటివి జీవిత యాత్రలో శత్రువు మాపై చెలరేగగా తుంగదియ చూడగా శత్రువు మాపై చెలరేగగా తుంగదియ చూడగా యెహోవా నీసిగా మాకుంది విజయమిచ్చితివే యెహోవా నీసిగా మాకుంది విజయమిచ్చితివే మమ్ము విడువని మా దేవా నిండు మనసుతో వెంబడించేదం మమ్ము విడువని మా దేవా నిండు మనసుతో వెంబడించేదం మాకు తోడుగా నీ ఉంటివి జీవిత యాత్రలో మాకు తోడుగా నీ ఉంటివి జీవిత యాత్రలో కష్టములెన్నెన్నో ఎదురైనా నిన్నే వెంబడించుము కష్టములెన్నెన్నో ఎదురైనా నిన్నే వెంబడించుము మాకు తోడుగా నీ ఉండగా మేము భయపడము మాకు తోడుగా నీ ఉండగా మేము భయపడము మమ్ము విడువని మా దేవా నిండు మనసుతో వెంబడించేదం మమ్ము విడువని మా దేవా నిండు మనసుతో వెంబడించేదం మాకు తోడుగా నీ ఉంటివి జీవిత యాత్రలో మాకు తోడుగా నీ ఉంటివి జీవిత యాత్రలో సాంగ్ నెంబర్ 6 పాటల ప్రతుల్లో నుంచి సాంగ్ నెంబర్ 6. ఇది చాలా పాత పాట, 2 సార్లు పాడుతుంటాం. మీకు ఆ లిరిక్ గుర్తుకొస్తుందేమో, పాడుతూ ఉండండి. చివరిగా పాట పాడుతున్నప్పుడు స్థానికులు, గుండ్లాపల్లి గ్రామ వాస్తవ్యులు, అలాగే ఈ ప్రాంగణానికి వెలుపల అక్కడిక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాంగణంలోకి రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. వంటశాలలో ఉన్నటువంటి వారు దయచేసి మీ పనులు క్లోజ్ చేసుకోవాలి, త్వరగా రండి. అక్కడ ఏదైనా చైర్స్ ఉంటే చైర్స్ ఇక్కడ పంపించండి. ఇంకా దేవుని సేవకులు అక్కడిక్కడ కూర్చుని ఉంటే దయచేసి ఇక్కడ మీకు చైర్స్ వేశారండి, మరి ఇక్కడికి వచ్చి కూర్చోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. పాట పాడుతుంటాం. చివరి వచనం పాడేటప్పుడు, 4వ వచనం పాడుతున్నప్పుడు అందరం లేచి నిలబడి ముందుకొచ్చి మనం నిలబడి కూర్చునేటువంటి వారంగా ప్రయత్నం చేస్తాం. చివరి వచనం పాడేటప్పుడు లేచి నిలబడి పాడుకుంటూ ముందుకు వస్తాం. ముందుకు రావడానికి ప్రయత్నం చేయండి.
ముందుకే సాగెదను ఇక వెనుకకు నే తిరుగను ముందుకే సాగెదను ఇక వెనుకకు నే తిరుగను నా మిగిలిన జీవిత దినములన్నీయు యేసుతో నడిచెదను నా మిగిలిన జీవిత దినములన్నీయు యేసుతో గడిచెదను హల్లెలూయా 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 ముందుకే సాగెదను ఇక వెనుకకు నే తిరుగను ముందుకే సాగెదను ఇక వెనుకకు నే తిరుగను లోకాశలను నేత్రాశలను శరీరాశలను చంపెదను పరిశుద్ధులకు తగినట్లుగా ఈ లోకములో జీవింతును లోకాశలకు నేత్రాశలను శరీరాశలను చంపెదను పరిశుద్ధులకు తగినట్లుగా ఈ లోకములో జీవింతును ఈ లోకములో జీవింతును ఈ లోకములో జీవింతును హల్లెలూయా 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 ముందుకే సాగెదను ఇక వెనుకకు నే తిరుగను ముందుకే సాగెదను ఇక వెనుకకు నే తిరుగను సణుగు గొణుగు సంశయములను నా హృదయం నుండి తొలగింతును నూతన బ్రతుకు నూతన మనసు నూతన మార్గములో నడిచెదను సణుగు గొణుగు సంశయములను నా హృదయము నుండి తొలగింతును నూతన బ్రతుకు నూతన మనసు నూతన మార్గములో నడిచెదను నూతన మార్గములో నడిచెదను హల్లెలూయా 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 ముందుకే సాగెదను ఇక వెనుకకు నే తిరుగను ముందుకే సాగెదను ఇక వెనుకకు నే తిరుగను శోధన శ్రమలు కష్ట నష్టములు ఈ లోకయాత్రలో ఎదురైనను ఊపిరి నాలో ఉన్నంత వరకు క్రీస్తుతో నేను నడిచెదను శోధన శ్రమలు కష్ట నష్టములు ఈ లోకయాత్రలో ఎదురైనను ఊపిరి నాలో ఉన్నంత వరకు క్రీస్తుతో నేను నడిచెదను క్రీస్తుతో నేను నడిచెదను హల్లెలూయా 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 ముందుకే సాగెదను ఇక వెనుకకు నే తిరుగను ముందుకే సాగెదను ఇక వెనుక
వెనుకకునే తిరుగను వెనుకనున్నవి అన్నియు మరచి ముందున్న వాటికై వేగిరపడుచు దేవుడిచ్చు బహుమానము పొంద గురి యొద్దకే నేను పరుగిడుదు వెనుక ఉన్నవి అన్నియు మరచి ముందున్న వాటికై వేగిరపడుచు దేవుడిచ్చు బహుమానము పొంద గురి యొద్దకే నేను పరుగిడుదు గురి యొద్దకే నేను పరుగిడుదు హల్లెలూయా 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 ముందుకే సాగెదను ఇక వెనుకకునే తిరుగను ముందుకే సాగెదను ఇక వెనుకకునే తిరుగను నా మిగిలిన జీవిత దినములన్నీయు యేసుతో నడిచెదను నా మిగిలిన జీవిత దినములన్నీయు యేసుతో నడిచెదను హల్లెలూయా 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 ముందుకే సాగెదను ఇక వెనుకకునే తిరుగను ముందుకే సాగెదను ఇక వెనుకకునే తిరుగను బైబిల్ పల్లవి పాడుకుంటాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చేతబట్టుకొని మనం బైబిల్ పల్లవి పాడతాం. దయచేసి మీ దగ్గర పిల్లలు ఉంటే ముందు పంపించండి. తల్లిదండ్రులు మీ పిల్లలు మీ దగ్గర ఉంచుకోవద్దు, వారిని ముందు పంపించండి. చాలా ఖాళీ ఉంది ఇక్కడ. చైర్స్లో కూర్చోగలిగినటువంటి చైర్స్లో మరి యవనస్తులు కనుక ఉంటే దయచేసి ముందుకు రండి. క్రింద కూర్చోగలిగి ఉంటే క్రింద కూర్చోండి. పిల్లలు యవనస్తులు రండి అమ్మా. జోనాథన్ రండి ముందుకు. ఇంకెవరైనా వస్తే ఆ వెనక పంపించండి. ఆ వెనకంతా ఖాళీగా ఉంటుంది సిస్టర్స్ కోసమే. అలాగే కొద్దిసేపు ఓపి పట్టండి. మీకోసం కూలర్స్ కూడా తీసుకొస్తున్నారు. కొద్దిసేపు ఓపి పట్టండి. మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువాని మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువాని మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట. ఇంకెవరు అటు ఇటు మీరు వెళ్ళొద్దు. కిచెన్లో ఉన్నటువంటి వాళ్ళు దయచేసి త్వరగా ఈ ప్రాంగణంలో రావాలి. అక్కడ చైర్స్ ఉన్నాయి. ఆ చెట్టు కింద చూడండి ఒకసారి చైర్స్ ఉన్నాయి. ద్వేష్ అండ్ నవీన్ ఆ చైర్స్ అక్కడ ఉన్న చైర్స్ మొత్తం తీసుకొచ్చేసేయండి. ఎక్కడ ఉన్నాయో వెతకండి. అక్కడిక్కడ ఉన్నాయి చైర్స్ అని తీసుకొచ్చేసి ప్రాంగణంలో వేయండి.
ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానించక ముందుగా మన ప్రియుడు ఏలియా గారు వచ్చి ప్రార్థన చేస్తారు. అర్థంకి ప్రార్థన చేసిన తర్వాత వదాయిపాలెం నుంచి దేవుని సేవకులు మన ప్రియులు జోబు గారు మన వాక్యం అందిస్తారు. ఏలియా గారు ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేంగల తండ్రి, పరలోకపు దేవ, దయగల తండ్రి యేసు ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు ఎంతైనా మంచి దేవుడు, గొప్ప దేవుడు, వాగ్దానములనిచ్చి నెరవేర్చే దేవుడు, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. కృపగల దేవుడు, దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దుర్మార్గుడు దుర్మార్గతలో ఉండి మరణించడము నాకేమాత్రమైన సంతోషం కలుగునా, వాడి జీవితం మార్చుకొని బ్రతకటమే నాకు సంతోషమని దేవా, మీరు జాలిగల దేవుడుగా, దయగల దేవుడుగా, ప్రేమగల దేవుడుగా ఉండి దేవాని ఆశను బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాం. దాన్ని బట్టి దినాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన కోడికలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. అనేక ప్రాంతముల నుండి దేవుని సేవకులను దేవాయి గొళ్ళాపల్లి మీరు తీసుకొచ్చారు. దేవానికి వందనాలు. ప్రకాశం జిల్లా నుండి, నలుమూల నుండి నీ సేవకులను కూడా మీరు తోడుకొని వచ్చారు. అంతేకాదు నీ అనాది కాలంలో గొళ్ళాపల్లిలో నిలిపిన సాక్ష్యము, మందిరము, నీ ప్రజలను బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నావు. దయగల తండ్రి, దినం పాటల యందు మీరు మహిమ పొందినారు. దేవానికి వందనాలు. సమయాన్ని జ్ఞాపకం చేసుకొని నిలబడిన దాసును మీరు అభిషేకించి బలమైన సాధనంగా, పాత్రగా, పనిముట్టుగా మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. మీరు వాడుకోకపోతే, మీరు నడిపించకపోతే, మీరు మాట్లాడకపోతే మేము ఏమి కూడా చేయలేని వారమని, చేతగాని వారమని నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం. మీరు జ్ఞాపకం చేసుకొని క్షమించండి. ప్రేంగల తండ్రి, కరెంటు మైకులు కూడా మంచిగా పని చేయడానికి సహాయం చేయండి. తెరబడిన ఆకాశం మా మధ్యలో ఉంచి దేవాని కార్యమును మీరు జరిగించండి. శత్రు సాతానుడు అపవాది ఏమాత్రం కూడా ఇక్కడ ఆవరించకుండా, కనబడకుండా మీరే సహాయం చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు, మీరు మా మధ్యలో మమ్మల్ని ఆవరించి దేవా, మమ్మల్ని పరామర్శించి మీరు మమ్మల్ని కాపాడి మీరే తోడుగా ఉండమని కూడా ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ఎండలు వడగాలి నుండి మీరు తప్పించమని కూడా ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. వందనములు చెల్లిస్తూ ఈ కూడిక ఆదంతో మీరే దేవుడుగా, న్యాయాధిపతిగా ఉండి మీరే నడిపించండి. నీ శిలువ రక్తం మా మీద పోక్షించి మీరే పవిత్రపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దినం పాపికి రక్షణ, ఆత్మకు శాంతి, బిడ్డలకు మీరు అనుగ్రహించండి. సహాయం చేయండి. వందనములు చెల్లిస్తూ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ నీ శిలువ రక్తం కోరుకుంటూ యేసునామన ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. చేరి వచ్చిన పరిశుద్ధులందరికీ, మరి దైవ సేవకులకు, దైవ సేవకులకు, పెద్దలకు, చిన్నలకు అందరికీ కూడా యేసుక్రీస్తు వారి నామంలో మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ఈ రోజున పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని వాక్య భాగాలను చదువుకుందాం. దీని ద్వారా మనం ఆత్మీయమైన మేలు, క్షేమం పొందినట్లుగా దేవుని వాక్యం నుంచి కొన్ని మాటలను మనం చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము. 2వ సమూయేలు గ్రంథము 7వ
రెండవ సమయాల గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం అందరం చదువుకుందాం. దయచేసి నీ దాసుడునైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబం నిత్యము ఆశీర్వదింపబడునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభు సహాయం కోసం ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు దేవాని స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నా. ఉదయకాల సమయంలో గుండ్లాపల్లిలో మీరు ఏర్పరచుకున్న విశ్వాసమైన ప్రజలను బట్టి, సిలోయము ప్రార్థనా మందిరమును బట్టి, దైవ సేవకులను బట్టి స్తోత్రాలు. దేవా, ఏర్పాటు చేయబడిన ఈ కూడికలను దీవెనకరంగా చేస్తూ ఈ దినమున చివరి దినముగా మీరు మాకు ఇచ్చినందుకు కొరకే స్తోత్రాలు. ఈ దినమున ప్రభు పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకు కొరకే స్తోత్రాలు. వాక్యం ద్వారా మాతో మాట్లాడుతురండి. బలహీనుడు తండ్రి, బలహీనుడను జ్ఞానం లేనివాడును వెర్రివాడును తండ్రి, బుద్ధిహీనుడను దేవా, జ్ఞానం లేనివాడును తండ్రి. దేవా, మీరే బలపరచండి, నీ వాక్కును వెల్లడిపరచండి. నీ వాక్కు వెల్లడొకటితో నీ వెలుగు కలుగును గాక. అను తండ్రి, నీ వెలుగు కలుగునట్లుగా కృపణను గ్రహించము. చేరి వచ్చిన ప్రజలతో మాతో మాట్లాడుతురండి. ఈ గుడారంలో నీ మహిమను మేము చూడగలిగినట్లుగా కృపణను గ్రహించండి. నీ ప్రసన్నతను వెల్లడిపరచండి, నీ మహిమను బయలుపరచండి. ప్రేమ కలిగిన మీ హస్తాలకు నన్ను మమ్మల్ని అప్పగిస్తుండగా ఆశీర్వదించి బలపరచండి. వాతావరణమును, కరెంటును, మై సిస్టమును సమస్తమును చేరి వచ్చిన ప్రజలను మీ స్వాధీనంలో ఉంచుకోండి. దేవా, మా అక్కర్లు తీర్చండి. పరలోకం నుండి మీ స్వరాన్ని వినిపించండి. దేవా, నా నోట మీ మాటలు ఉంచండి. సిలువ చాటును మరుగుపరచండి. కృపగల నీ కార్యములు మా పక్షంగా జరిగించి నీ నామమునకే మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు వారి పేరిట స్తుతించి ప్రార్థించి వేడుకుంటూ నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం. మనకి ఇక్కడ రాయబడింది థీమ్ చూడండి, అంశం. యెహోవా నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. ఎప్పుడు దాకంట? నిత్యము. దేవుని యొక్క ఆశీర్వాదము మన కుటుంబానికి ఎప్పుడు ఉండాలి. దేవుడు మనల్ని పిలిచింది ఎందుకనంటే ఆశీర్వదించబడడానికే దేవుడు పిలిచాడు. మన కుటుంబము నిత్యము ఆశీర్వదించబడాలి. మన కుటుంబంలో ఎప్పుడూ శాంతి సమాధానం ఉండాలి. మన కుటుంబంలో ఎల్లప్పుడూ కూడా నెమ్మది ఉండాలి. అందుకే రక్షణ పొందిన వారి కుటుంబాలలో ఎప్పుడు కూడా శాంతి సమాధానం ఉంటుంది. యేసు ప్రభువారు తెలియజేసినట్లుగా సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. ఈ రోజున మన కుటుంబాలు ఆశీర్వదించబడాలి. సిలోయములో నుంచి దేవుడు మన కుటుంబాలను ఆశీర్వదించునుగాక. మన కుటుంబాలపై దేవుని కనుదృష్టి ఉండునుగాక. ఈ రోజున మన కుటుంబాలు ఆశీర్వదించబడాలని దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి అది దానిని నిండించి దాన్ని లోపరుచుకొని దానిని ఏలుడి, భూమిని నిండించి దానిని ఏలుడి అని దేవుడు మానవుని పట్ల మొట్టమొదటిగా తన సంకల్పాన్ని తెలియజేశాడు. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి దాన్ని లోపరుచుకొని దానిని ఏలుడి. ఈ రీతిగా దేవుడు మన కుటుంబాలను ఆశీర్వదించాలని ఇష్టపడుతున్నాడు. అయితే మన కుటుంబాలు ఆశీర్వదించబడినాయా? ఇది ప్రశ్న. మన కుటుంబము ఆశీర్వదించబడిందా? ఆశీర్వదించబడిన కుటుంబం లాగానే మన కుటుంబాలు ఉన్నాయా? దీనిని బట్టి మనం ఈ రోజున ఎన్నో విషయాలు నేర్చుకోవాలి. దేవుని దగ్గరికి వస్తున్నాము అని అంటే వచ్చిపోవటం కాదు, కానీ వచ్చిన రోజున నువ్వు ఏమి విన్నావో, ఏది గ్రహించావో, దేనిని అవలంబించావో అప్పుడే నీకు ఆశీర్వాదం. విని వెళ్ళుట ద్వారా ఏమి ఉపయోగం లేదు. విన్న దానిని గ్రహించాలి. గ్రహించకపోతే ఆశీర్వాదం లేదు. గ్రహిస్తే నీకు అర్థమవుతుంది. అర్థమైన దాన్ని నువ్వు అవలంబిస్తావు. అవలంబిస్తే ఆశీర్వదించబడతావు. అవలంబించకపోతే ఆశీర్వదించబడలేవు. కనుక ఈ రోజున
మన కుటుంబములు ఆశీర్వదించబడాలి అని దేవుడు కోరుకుంటున్నాడు, దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈ రోజున నువ్వు అనుకోవాలి, నువ్వు ఇట్లా అనుకోవాలి, ఏమనంటే దేవా నా కుటుంబం కూడా నిత్యము ఆశీర్వదించబడాలి. మన కుటుంబాలు నిత్యము ఆశీర్వదించబడాలి అని అంటే ఎలాగుంటే ఆశీర్వదించబడతాము? అంతేనా? పిల్లవాడికి మంచి మార్కులు రావాలి. ఎలా వస్తాయి మార్కులు? కాపీ కొడితేనా? బాగా చదివితే. చదివినట్టు కూడా కాదు, వినాలి ముందు. ముఖ్యంగా స్కూల్లో పిల్లోడు మంచి మార్కులు వచ్చినాయంటే ఆ పిల్లోడి గురించి ఒక మాట చెప్పుకోవచ్చు, ఆ పిల్లోడు బాగా వింటాడు అని. విన్న పిల్లవాడు చదువుతాడు, చదివిన పిల్లవాడు చక్కగా రాస్తాడు, రాసిన పిల్లవాడు మంచి మార్కులు వస్తాయి, మంచి ఆశీర్వాదం వస్తుంది. అలాగనే క్రైస్తవ జీవితంలో కూడా మొట్టమొదటిగా వినాలి, 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 గ్రహించాలి, అవలంబించాలి, ఆ రీతిగా ఆశీర్వదించబడాలి. ఈ రోజున మన కుటుంబములు ఎలా ఆశీర్వదించబడతాయి? ఇది ప్రాముఖ్యమైన ప్రశ్న. నీ కుటుంబము ఆశీర్వదించబడాలని నీకుందా? చెప్పండి, ఉందా? అయితే నేను చెప్పే ఈ మాటలను చాలా జాగ్రత్తగా ఆలకించండి. ఆలకించినప్పుడే మీకు అర్థమవుతుంది, ఆలకించకపోతే అర్థం కాదు. చూడండి, ఒక మాట మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం, కీర్తనల గ్రంథము 128వ కీర్తన, 128వ కీర్తన తీయండి దయచేసి. 128వ కీర్తన మొదటి 3 వచనాలు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. వినండి, జాగ్రత్తగా ఆలకించండి. ఎవరు మాట్లాడుతున్నారు మధ్యలో? పిల్లలు, పెద్దలు ఎవరు కూడా మాట్లాడద్దు. ప్రతి మాట జాగ్రత్తగా ఆలకిస్తేనే అర్థమవుతుంది. ఇంత దూరం వచ్చి నువ్వు వినకుండా వెళ్తే వేస్ట్ అయిపోద్ది. ఇంత దూరం వచ్చి దేవుని మందిరానికి వచ్చి, ఈ ఆవరణానికి వచ్చి, ఈ కూడికకి వచ్చి నువ్వు వినకుండా వెళితే ఉపయోగమే లేదు. నీకోసమే ఈ మాట, నీకోసమే ఈ వాక్యము. జాగ్రత్తగా ఆలకించు. ఏ కుటుంబము ఆశీర్వదించబడుతుంది? ఎలాంటి కుటుంబాలను దేవుడు ఆశీర్వదిస్తాడు? మన కుటుంబము ఆశీర్వదించబడాలి అని అంటే ఎలాగా మన జీవితం ప్రవర్తించాలి, మనం ఎలాగా దేవుని సన్నిధిలో నడుచుకోవాలి అని అంటే ముఖ్యంగా ఈ మాట మీరు గమనించండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ, చెప్పండి ఎవరు? ధన్యులు. ఏం కలిగి ఉండాలి? భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచుకోవాలి. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటం మాత్రమే కాదు, భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచుకోవాలి. ఆయన త్రోవల యందు నడుచుకోవాలి అంటే అర్థం ఏంటి? ఆయన ఏ మార్గం చూపించాడో ఆ మార్గంలో వెళ్ళాలి. ఇప్పుడు బండేసుకుని వెళ్తూ ఉన్నాం, ఒక ఆయన వచ్చి చెప్పాడు, అయ్యా ఈ మార్గంలో వెళ్ళొద్దు, ఈ మార్గంలోకి వెళ్తే అక్కడ గోతులు ఉన్నాయి, అక్కడ ముళ్ళకంపలు ఉన్నాయి, అక్కడ నువ్వు పొరపాటున వెళ్ళావంటే నీకు దారి లేదు, మళ్ళీ తిరిగి రావాల్సిందే, నేను పోయి వస్తున్నాను, నా మాట నేను వెనకరా అన్నాడు అనుకోండి. ఆ మాట వింటే మంచిది. అలా కాకుండా లేదు నేను రోజు వెళ్ళేది, నాకు తెలియదే, నువ్వు నాకు చెప్పేది ఏంది అని వెళ్ళాడు అనుకోండి, ఏం జరుగుతుంది? నష్టం జరుగుతుంది. ప్రభువు వినండి జాగ్రత్తగా, తన యందు భయభక్తులు గల వారికి మార్గమును చూపిస్తాడు. ఈ మార్గంలో వెళితే నీకు మేలు కలుగుతుంది, ఈ మార్గంలోకి వెళితే నీకు నష్టం జరుగుతుంది అని దేవుడు స్పష్టంగా తెలియజేస్తాడు. ఎవరికి తెలియజేస్తాడు? తన యందు భయభక్తులు కలిగిన వారికి దేవుడు తన మార్గములను చూపిస్తాడు. ఇప్పుడు మనం గ్రహించాల్సింది ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ, చెప్పండి, ధన్యులు. ఆయన మార్గంలో నడిచిన వారు ధన్యులు. అయితే యెహోవా యందు ముందుగా ఏం కలిగి ఉండాలి? మనం భయభక్తులు కలిగి ఉండాలి. భయభక్తులు.
భయభక్తులు కలిగి ఉన్న వారు ఆశీర్వదించబడతారు. ఈరోజు మన కుటుంబాలు ఆశీర్వదించబడకపోవడానికి కారణం ఏంటో తెలుసా? మొట్టమొదటి అడిగే తప్పు పడిపోతుంది. మొట్టమొదటి అడిగే ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట. ఈ భయభక్తులు లేని కారణాన్ని బట్టే మన కుటుంబాలు ఆస్వాదించబడటం లేదు. మీకు అర్థమైందా? ఇంకోసారి చెప్తా. మన కుటుంబాలు ఆశీర్వదించబడకపోవడానికి గల కారణాలు ఏంటి అని అంటే, ప్రభు చెప్పిన మొట్టమొదటి మాటే యెహోవా యందు భయభక్తులు మొట్టమొదటిగా మన కుటుంబం ఎందుకు ఆశీర్వదించబడకపోతుంది, ఎందుకు ఆశీర్వదించబడలేదు? కారణం ఏంటంటే భయభక్తులు లేని కారణాన్ని బట్టి. అదేంటన్నా, మేము రోజు మందిరానికి వెళ్తాము, ఆదివారం వెళ్తాం, మంగళవారం వెళ్తాం, గురువారం వెళ్తాం, శుక్రవారం స్త్రీల కూడికి వెళ్తాము, ఉపవాస ప్రార్థనలకు వెళ్తాము, మేము అన్నిటికీ వెళ్తున్నాం కదా, మాకెందుకు భయభక్తులు లేవు? భయభక్తులు వినండి ఆలకించండి. భయభక్తులు అంటే నేను చెప్తా, వినండి ఒక్క మాట. యోబు గ్రంథము భయభక్తులు అంటే యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఊజు దేశమందు అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. చాలు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఎవరు? యోబు అనే భక్తుడు ఎలాంటి వాడంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఇతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనమును విసర్జించిన వాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే బైబిల్ తీసుకుని మందిరానికి వెళ్ళటం మాత్రమే కాదు, బైబిల్ తీసుకుని ప్రతి కూడికి అటెండ్ అవ్వడం మాత్రమే కాదు, చెడుతనమును విసర్జించాలి. ఏం చేయాలండి? చెడుతనమును ఏం చేయాలి? విసర్జించాలి. చెడుతనమును విసర్జించాలి. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు అంటే అర్థం ఏంటంటే చెడుతనమును లోపల ఉంచుకోకుండా విసర్జించిన వాడు. మనం రోజంతా భోజనం చేస్తాం, 3 పూటలు అన్నం తింటాం, పొద్దున్నే లేవగానే ఏం చేస్తాం చెప్పండి? బాత్రూమ్కి వెళ్తామా? విసర్జించినట్టేనా? విసర్జించకపోతే ఏమవుతుంది? నష్టం జరుగుతుంది. కొంతకాలానికి అది గట్టి పడిపోద్ది, తర్వాత ఆపరేషన్ చేయాల్సిందే. నిజమే ఈ మాట. విసర్జించాల్సింది. విసర్జించకపోతే నష్టం జరుగుతుంది, కడుపుకి వ్యాధి వస్తుంది, బాధ అయిపోతుంది. ఒక శరీరానికి సంబంధించిందే ఇంత నష్టం జరుగుతుంటే ఆత్మ సంబంధమైనది ఇది. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు అనంటే అంతరంగంలో దాచుకున్న చెడుతనమును విసర్జించాలి, విసర్జించగలగాలి. విసర్జించకపోతే నష్టం జరుగుతుంది. ఇంకొక మాట నేను మీకు తెలియజేస్తాను. సామెతల గ్రంథము 8వ అధ్యాయము, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనం ఈ మాటను, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట అంటే అర్థం ఏంటంటే చెడుతనమును అసహించుకొనుటయే. యోబు గ్రంథంలో ఏం చూసాము? చెడుతనమును విసర్జించుట. విసర్జించుట అంటే లోపల ఉన్న దానికి బయటికి పంపించుట. చెడుతనమును ఇక్కడ ఏమని రాయబడిందంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట అంటే చెడుతనమును అసహించుకొనుట. ఎక్కడుంది చెడుతనము? బయట ఉంది. మాయ్ పిల్లలు, చెడుతనమును అసహించుకొనుట. మన ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఉంటారు, ఇంట్లో ఆగం చేశారనుకోండి, పొద్దున్నే లేచి మంచం చుట్టూ లేదంటే అక్కడంతా ఆగం చేశారనుకోండి, ఏమనిపిస్తుంది? ఏంటమ్మా ఇక్కడేంది, ఎట్లా పెట్టేవేంది, పిల్లడు ఇట్లా చేసాడు అనుకోండి, తీయాలా, చూడు ఎంత చండాలంగా ఉందో, వాసన వస్తుంది, తీసే అంటామా? అదేంటి? అసహించుకోవటం కదా. పాపమును అసహించుకోవాలి. నిజముగా దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి అనంటే ఎలా ఉండాలి? దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు అనంటే చెడుతనమును విసర్జించాలి, చెడుతనమును అసహించుకోవాలి. అప్పుడే నువ్వు ఆశీర్వదించబడతావు. అంతేగాని దేవుని మందిరానికి వచ్చినంత మాత్రం చేత నీకు ఆశీర్వాదం రాదు. రావాలి నువ్వు మందిరానికి ఖచ్చితంగా. ఎందుకు అనంటే దేవుని మందిరములో దేవుని వాక్యం ఉంది. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. మందిరములో దేవుని వాక్యం అని జీవము వాక్యం ఉంది.
ఆనంద ప్రవాహం ఉంది. ఆ ఆనంద ప్రవాహంలోని త్రాగి ఆ జీవవాక్యమును విని గ్రహించుకొని మనలో మనం సెట్ చేసుకోవాలి. మనలో ఉన్న తప్పులను, మనలో ఉన్న దోషములను, మనలో ఉన్న పాపములన్నిటినీ సరిచేసుకుని వాటన్నిటిని దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టగలగాలి. అప్పుడు ఆశీర్వాదం. డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ శరీరం మీద పుండు ఉంది. ఈ పుండు చూపించడానికి సిగ్గుపడ్డామనుకో, చూస్తే ఏమైనా అనుకుంటాడేమో, ఏంది అంత చండాలంగా ఉంది, చీమ వస్తుంది, ఏమైనా అనుకుంటాడేమో, ఏమైనా అనుకుంటాడు. అనుకుంటే అనుకున్నాడు, నువ్వు చూపించకపోతే ఏమవుతుంది? అది క్యాన్సర్గా మారిపోద్ది. ఏం చేస్తావు అప్పుడు? పుండు ముదిరి లోపలికి వెళ్ళిపోయి ఎముకకు తగిలింది. ఎముక తగిలిందంటే ఎముక ఎండిపోతుంది, ఎముక నల్లబడిపోతుంది. ఎముక అంతవరకు చేయి తీసేయాలి. ఇంకా కొంత ఆలస్యం చేసిందంటే మొత్తం నీకు బోన్ క్యాన్సర్ వచ్చి జీవితమే స్పాయిల్ అయిపోతుంది. చెడుతనమును ఖచ్చితంగా విసర్జించాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట, వినండి జాగ్రత్తగా ఆలకించండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అంటే దేవుని మందిరానికి రావడమే కాదు, అదేమిటో దేవుని యందు భయభక్తులు అంటే ఏమిటో గ్రహించుకొని దాని ప్రకారంగా మనలో ఉన్న చెడుతనమును విసర్జించాలి. విసర్జించకపోతే నీకే నష్టం జరుగుతుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపిస్తే, బాబు దీన్ని ఇప్పుడే ఉంది కాబట్టి దీన్ని కొంచెం ఇంతవరకు కట్ చేసి తీసేస్తాను, తర్వాత దానికి ఆయింట్మెంట్ రాస్తాను, దానికి కట్టు కడతాను, నీకు బాగా అయిపోతుంది. ఓకే, అంతవరకు అయిపోతుంది. అట్లా కాకుండా నువ్వు లోపల దాచిపెట్టుకుని చివరికి వెళ్ళి డాక్టర్ని కలిసావనుకో, 4th స్టేజ్, ఇంకా నీకు 4 నెలల కంటే నువ్వు మిగలవు, చనిపోతావు. ఏం చేస్తావు అప్పుడు? నీకు వాక్యం నీ దగ్గరికి వచ్చినప్పుడే, వినండి సిస్టర్స్, వినండి, వాక్యం నీ దగ్గరికి వచ్చినప్పుడే, దేవుని మాట నీ దగ్గరికి వచ్చినప్పుడే సరి చేసుకోవాలి. సరి చేసుకోకుండా దానిని అలాగనే లోపల ఉన్న దానిని బయటికి పంపించకుండా లోపలే దాచిపెట్టుకుంటే నీకు నష్టం జరుగుతుంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అంటే చెప్పండి, చెడుతనమును విసర్జించుట, తర్వాత చెడుతనమును అసహించుకొనుట, లోపల ఉన్న దానిని విసర్జించుట. దేవుని వాక్యం నుంచి ఒక మాట మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 90వ కీర్తన 8వ వచనం. మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకుని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. రహస్య పాపములు ఎక్కడున్నాయి? చెప్పండి. రహస్య పాపములు ఎక్కడున్నాయి? అంతరంగంలో ఉన్నాయి, హృదయంలో ఉన్నాయి. దీనినే విసర్జించాల్సింది. దేవుడు మన పాపములన్నిటిని తన కళ్ళ ఎదుట ఉంచుకొని ఉన్నాడు. మన పాపములను రోజు చూస్తున్నాడు. ఆయన మన హృదయములను రోజు పరిశీలన చేస్తూనే ఉన్నాడు. నిత్యము మన హృదయాంతరంగంలో ఉన్న దోషముల విషయమై మనతో మాట్లాడుతూనే ఉన్నాడు. నీ అంతరంగంలో ఉన్న దోషములను విసర్జించు, నీలో ఉన్న చెడుతనమును విసర్జించు. అంతరంగంలో ఉన్న రహస్య పాపం. నేనేమంటానంటే, నీ పాపము నీకు తెలుసా లేదా? అది నీ భర్తకు తెలిసి ఉండకపోవచ్చు, నీ భార్యకు తెలియకపోవచ్చు, నీ పిల్లలకు తెలియకపోవచ్చు, నీ తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు. నీ హృదయంలో ఉన్న దానిని దేవుడు తేటగా చూస్తున్నాడు. ఇది నీలో ఉండవలసిన భయము. నువ్వు ఎరగవలసిన సత్యం ఇదే. దేవుడు నన్ను, నా హృదయమును, నా అంతరింద్రియములను పరిశీలనగా చూస్తున్నాడు. ఇది నువ్వు ఎరగవలసిన సత్యం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అంటే మనలో ఉన్న చెడుతనమును ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలా. అంతరంగంలో వచ్చిన ప్రతి పాపమును క్లీన్ చేసుకోవాలా. ప్రతి ఆదివారం బలలో పాలు పొందే ప్రతిసారి మనలో మనం పరిశీలన చేసుకుంటాం. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, వారానికి ఒకసారి కాదు కానీ ప్రతి దినము, ప్రతి గంట, ప్రతి క్షణము నిన్ను నువ్వు పరిశీలన చేసుకొని నీ హృదయంలోనికి వచ్చిన పాపం విషయమై దేవుని సన్నిధానంలో ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టాలి. నీ రహస్య పాపములను దేవుడు చూస్తున్నాడు. నీ చెడుతనమును మానుకో. దేవుడు చెప్తున్నాడు, నీ చెడుతనమును మానుకో. అంతరంగంలో దాచిపెట్టుకున్న రహస్య పాపము విషయమై నువ్వు చింతపడు. నేను ఎవరికి తెలియకుండా, ఎవరికి అర్థం కాకుండా నాలోనే, నా అంతరంగంలోనే దాచుకున్న ఈ పాపముని ఎదుట ఒప్పుకొనిచున్నాను ప్రభు అని దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టు. చెడుతనమును విసర్జించు.
అపోస్తుల కార్యంలో ఒక మాట మనం చదువుకుందాం. అపోస్తుల కార్యంలో 8వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 21వ వచనం. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు, ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. చాలు. వింటున్నారా సిస్టర్స్, వింటున్నారా? వినండి జాగ్రత్తగా. దేవుడు చెప్తున్నాడు, నీ హృదయము దేవుని ఎదుట సరైనదిగా లేదు. నిన్ను నువ్వు పరిశీలించుకో. నీ హృదయము దేవుని ఎదుట సరైనదిగా కనబడటం లేదు. నీ హృదయంలో దాచుకున్న పాపమును దేవుడు చూస్తున్నాడు. నీ చెడుతనమును మానుకో. 22వ వచనం. కాబట్టి నీ చెడుతనమును మానుకొని మారు మనసు పొంది ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమించబడవచ్చును. చాలు. కాబట్టి నీ చెడుతనమును మానుకో. వింటున్నారా? ఈ మాట మీకు అర్థమవుతుందా? మన జీవితాలు, మన కుటుంబాలు ఆశీర్వదించబడాలి అని అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి అని అంటే అంతరంగంలో ఉన్న చెడుతనమును విసర్జించాలి. రహస్య పాపములను దేవుని సన్నిధిలో విడిచిపెట్టాలి, ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఇప్పుడు ప్రభు చెప్తున్నాడు ఏమనంటే, నీ చెడుతనమును మానుకొని మారు మనసు పొందు. ఎంతకాలం మానుకోకుండా ఉంటావు? ఈ చెడుతనము నీకు నష్టం చేస్తుంది. నీకు తెలుసా సంగతి? ఈ చెడుతనము నీకు నష్టం చేస్తుంది. ఈ చెడుతనము వల్ల, అంతరంగంలో దాచుకున్న రహస్య పాపం వలన నీకు నష్టం కలుగుతుంది. అయినా సరే దానిని నీవు విడిచిపెట్టకుండా ఉన్నావు. గుర్తుపెట్టుకు ఈ మాట నీకోసమే. గుర్తుపెట్టుకు ఈ మాట నీకోసమే. అంతరంగంలో ఉన్న పాపము నీకు కీడు చేస్తున్నప్పటికీ దానిని విడిచిపెట్టడం లేదు. అంతరంగంలో ఉన్న చెడుతనము నీ కుటుంబానికి నష్టం చేస్తున్నప్పటికీ దానిని నీవు విడిచిపెట్టడం లేదు. నీ చెడుతనమును మానుకొని మారు మనసు పొందు. అదేంటన్నా, నేను ఎప్పుడో మారు మనసు పొందాను, బాప్తిసం తీసుకుని. నిజమే, కాదనడంలా. నువ్వు రక్షణ పొందావు, అందుకే ఈ మాట నీకు. నువ్వు మరలా, నీకు మారు మనసు అవసరమై ఉంది. ఎందుకనంటే పూర్వపు స్థితి మరలా వచ్చింది. అంతరంగంలో చెడుతనమును అంతరంగంలో దాచుకుని రహస్య పాపములు హృదయాంతరంగాల్లో దాచుకుని ఎవరికి తెలియనట్లుగా, ఎవరికి ఏమీ ఎరగనట్లుగా, ఎవరికి తెలియదులే అనుకుని నీకు నువ్వే మెయింటైన్ చేస్తూ ఉన్నావు. అంతరంగంలో ఉన్న చెడుతనమును దేవుడు చూస్తున్నాడు. ఆయన మన దోషములను ఆయన కన్నుల ఎదుట ఉంచుకొని ఉన్నాడు. నేనేమంటానంటే, నీ రహస్య పాపము నీకు మాత్రమే తెలుసు. అంతరంగంలో ఉన్న దోషము నీకు మాత్రమే తెలుసు. దీనిని విసర్జించకపోతే నువ్వు నష్టపోతావు. ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే, ఈ కార్యంలో నీకు పాలు పంపులు లేవు. దేవుని ఎదుట ఈ రోజున మనము సరి చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామని చెప్పుకుంటున్నాం, కానీ చెడుతనమును ఏమాత్రం తీసివేసుకోవడం లేదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎంతమంది ఇంటికి వెళ్ళి పోట్లాడడం లేదు? చెడుతనం కాదా? బైబిల్ సంకన పెట్టుకుని వెళ్తూ ఒకళ్ళ మీద ఒకళ్ళు దూషించుకునేది, ఒకళ్ళ మీద ఒకళ్ళు నేరాలు మోపుకునేది లేదా? చెడుతనం కాదా? మరి భయభక్తులు ఎక్కడా? నువ్వు సంకలో బైబిల్ పెట్టుకుని వెళ్తూనే పక్కన వాళ్ళ మీద దూషిస్తూ ఉన్నావు, పక్క వాళ్ళ మీద నేరాలు మోపుతూ ఉన్నావు, పక్క వాళ్ళని ఇష్టం వచ్చినట్లుగా బూతులు తిడుతున్నావు. అసలు నీ నోట బూతులు రావచ్చా? చెడుతనం కాదా? నోట బూతులు వస్తున్నాయంటే చెడుతనమా కాదా? దేవునికి ఇష్టమైందేనా? దీనిని విసర్జించు. నోరు తెరిస్తే అబద్ధాలే. దేవుని ఇంటికి వస్తున్నావు. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నావు నువ్వు దేవుని మందిరానికి? ఎన్ని సంవత్సరాలుగా దేవుని ఇంటికి వస్తున్నావు? ఎన్ని అబద్ధాలు చెప్తావు? ఇప్పుడు ఫోన్ ఒకటి వచ్చింది, ఎక్కడన్నా ఉండు అన్న. ఎక్కడంటే ఆన్ ది వే. ఎక్కడంట? ఆన్ ది వే. ఇంట్లో వాళ్ళ భార్య, ఏమయ్యా స్నానానికి ఇంకా బావా? ఆ మాట ఏంటాడు ఈయన. వారి ఇంట్లో ఉండి స్నానం చేయడానికి వెళ్తా ఆన్ ది వే అంటున్నాడే. ఇది చెడుతనం కాదా? దేవుడు చెప్తున్న మాట ఏమనంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అంటే చెడుతనమును విసర్జించుట.
చెడుతనమును అసహించుకొనుట. ఈ రోజున నీ అంతరంగంలో ఉన్న చెడుతనం గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ నీ చెడుతనమును మానుకో. ఎంతకాలమా ఆ చెడుతనాన్ని వెంబడిస్తావు? దేవుని దగ్గరికి వచ్చావు, రక్షణ పొందావు, దేవుని బిడ్డగా మార్చబడ్డావు. ఇంకా పాత స్వభావం, పాత లక్షణాలు, పాత ఆలోచనలు, పాత మనసు, పాత తలంపులు అన్నీ హృదయంలోనే దాచిపెట్టుకుని పాపమును ఎంతకాలం మోసుకుని వెళ్తావు? చెడుతనమును ఎంతకాలం మోసుకుని వెళ్తావు? కనుక ఈ నీ చెడుతనమును మానుకో. మారు మనసు పొందు, మారు మనసు పొందు. దేవుడిని ఆలోచన క్షమించవచ్చు, దేవుడిని పాపములను క్షమించవచ్చు, దేవుడిని అంతరంగమును క్షమిస్తాడు. ఈ రోజున ప్రభువు దగ్గర తీర్మానం చేసుకో. నీ హృదయంలో ఉన్న చెడుతనము నీకు తెలుసు, దానిని మాత్రమే దేవుని సన్నిధానంలో ఒప్పుకొని విడిచిపెట్టు. చెడుతనమును విడిచిపెట్టు. అప్పుడే ఆశీర్వాదంగా మార్చబడతాం. మన కుటుంబాలకు ఆశీర్వాదం వస్తుంది. ఈ రోజున మన కుటుంబాలు ఎందుకు ఆశీర్వదించబడలేకపోతున్నాయి? కారణం ఏంటంటే భయభక్తులు కలిగిన వారమని చెప్పుకుంటున్నాము, కానీ నిజమైన భయభక్తులు మనలో లేవు. చెడుతనమును ఆ రీతిగానే నడిపిస్తూనే ఉన్నాము. చెడుతనమును విసర్జించడం లేదు, చెడుతనమును అసహించుకోవడం లేదు. కనుక ఈ రోజున మన హృదయములను దేవుడు చూస్తున్నాడా లేదా? మేము నాయుడుపేట తిరుపతిలో ఒక ఊరిలో సేవ చేసేటప్పుడు ఒక ఫ్యామిలీ మందిరానికి వచ్చింది. వాళ్ళకి చిన్న చిన్న పిల్లలు 2 ఉన్నారు. వాళ్ళ చెల్లి ఏం చేసిందంటే వాళ్ళ డాడీ ఫోన్ తీసుకుని బకెట్ నీళ్ళలో వేసింది. వాళ్ళ డాడీ పొరపాటు పడి ఆ అమ్మాయిని కాకుండా వాళ్ళ అన్నని కొట్టాడు. వాళ్ళ అన్న ఏమన్నాడు తెలుసా? అయ్యా, నన్ను కొడుతున్నావు, నేను కాదు వేసింది, దేవుడు చూస్తున్నాడులే, దేవుడు చూస్తున్నాడులే. ఆ పిల్లవాడు అన్నాడు ఆ మాట. అది నాకు బాగా గుర్తు. ఇది 10-15 సంవత్సరాల క్రితం సంగతి. ఆ పిల్లవాడు అన్న మాట ఏంటంటే, అయ్యా నన్ను కొడుతున్నావు, అది చేసింది ఎవరో దేవుడికి తెలుసులే, దేవుడు చూస్తున్నాడులే, నువ్వు నన్నైతే కొట్టేస్తున్నావు అన్నాడు. నిజమే కదా, ప్రతి దానిని దేవుడు చూస్తున్నాడు. ఆయనకు మరుగైనది ఏమీ లేదు. నీ హృదయము, నీ అంతరంగము, నీ క్రియలు, నీ ప్రవర్తన అంతటిని దేవుడు చూస్తున్నాడు. భయము కలిగి ప్రవర్తించు. అర్థమైంది మాట? చెడుతనమును మనలో నుండి విసర్జించాలి. మన అంతరంగంలో నుంచి చెడుతనమును విసర్జించాలి. ఇంకో మాట మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 26వ కీర్తన 5వ వచనం. దుష్టుల సంగము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయను. అసహ్యము. దుష్టుల సంఘము నాకు అసహ్యము, దుష్టులతో నేను సాంగత్యము చేయను. పిల్లలు అటు ఇటు తిరగద్దు, కూర్చోండి. పాప కూర్చోండి, తిరగొద్దు, దయచేసి కూర్చోండి. దుష్టుల సంఘము నాకు అసహ్యము. చెడుతనమును విసర్జించుట, భయభక్తులు కలిగి ఉండుట అంటే చెడుతనమును అసహించుకొనుట. చెడుతనమును అసహించుకోవాలి, పాపము అసహించుకోవాలి, దోషములను అసహించుకోవాలి. ఈ రోజున మనము అసహించుకోవటంలా ప్రేమిస్తున్నాము, పాపమును ప్రేమిస్తున్నాము, పాపమును ఇష్టపడుతున్నాము. ఉదయం లేచిన వెంటనే పాపమును గురించి ధ్యానం చేస్తున్నాం. పడక మీద ఉండగానే పాపమును జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. పడకల మీద నుంచి లెగవకమునిపే పాపమును జ్ఞాపకం చేసుకుని పతనమైపోతున్నాము. చెడుతనమును అసహించుకోమని దేవుడు చెప్తుంటే మనం చేస్తుంది ఏంటి? చెడుతనమును జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఈ రోజున మనం అసహించుకోవాలి, బయట ఉన్న పాపాన్ని అసహించుకోవాలి, బయట ఉన్న చెడుతనమును అసహించుకోవాలి. మనకు తెలుసు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక. దుష్టులు ఆలోచన చెప్తూ ఉంటాడు. సాతానుడు మనకు చెప్పే ఆలోచన ప్రకారం మనం నడుచుకుంటూ వెళ్తుంటే మన ఆత్మీయ జీవితం పతనమైపోతుంది, మన కుటుంబం ఆశీర్వదించబడదు. కనుక మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, బయట ఉన్న పాపమును, బయట ఉన్న చెడుతనమును, బయట ఉన్న దుష్టత్వమును అసహించుకోవాలి. ఇలాంటిది నా దగ్గరికి రావద్దు. ఒక యవనస్తుడు బండి మీద వెళుతుంటే ఆఫీస్కి వెళ్తున్నాడు. మధ్యలో ఒక లేడీ లిఫ్ట్ అని అడిగింది.
ఆ పిల్లవాడు వయసు 25 సంవత్సరాలు ఉంటాయి. ప్రభువు నమ్మాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఆఫీస్కి వెళ్తున్నాడు, ఉద్యోగం వచ్చింది, ఆఫీస్కి వెళ్తున్నాడు. ఒక స్త్రీ 30-35 సంవత్సరాలు ఉంటాయి. ఆ స్త్రీ లిఫ్ట్ అని అడిగింది. సరే పోనీలే అని ఎక్కించుకున్నాడు. ఎక్కించుకున్న కొంత దూరం వెళ్ళిన తర్వాత ఎక్కడుంటావు అని అడిగిందంట. నేను పలానా చోట ఉంటాను, నాకు 10,000 అవసరమైన ఇస్తావా అని అడిగిందంట. వాడికి అర్థమైంది ఇదేదో తేడాగా ఉంది అనుకొని, అదేంటి అన్నాడంట. నువ్వు 10,000 ఇస్తే నువ్వు ఎక్కడికి రమ్మన్నా నేను వస్తానందంట. సడన్ బ్రేక్ కొట్టి దిగు అన్నాడంట. ఏమన్నాడు? దిగు. దించేశాడు. అది విసర్జించడం అంటే అది. అక్కడ ఏముంది? అక్కడ చెడుతనం ఉంది. అక్కడ ఏముంది? అక్కడ పాపం ఉంది. పాపము. ఈ పాపమును, ఈ చెడుతనమును అసహించుకోకపోతే, దానిని దూరంగా పెట్టకపోతే నీ జీవితం పతనమైపోతుంది. ఐగుప్తు దేశంలో యోసేపు ఏ రీతిగా తన ప్రవర్తనను లేదంటే తన ఆత్మీయ జీవితాన్ని ఏ రీతిగా కాపాడుకున్నాడో, బయట నుండి వచ్చే సవాళ్ళను ఎదుర్కొన్నాడో, పోతీఫర్ భార్య ద్వారా వచ్చే సవాళ్ళను ఏ రీతిగా ఎదుర్కొని అక్కడ నుండి దూరంగా పారిపోయినాడో, ఆ రీతిగానే భయభక్తులు కలిగి ఉండుట అంటే అది. దూరంగా వెళ్ళిపోవాలి, దాన్ని అసహించుకోవాలి. దీనితో నాకు సంబంధం లేదు అనుకుని దూరంగా వెళ్ళిపోవాలి. అప్పుడే నీ జీవితంలో మేలులు, ఆశీర్వాదాలు వస్తాయి. పొరపాటున దానికి లోబడిపోయినావు అని అంటే జాగ్రత్త. ప్రసంగి గ్రంథంలో ఒక మాట రాయబడింది, ఆ మాట చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 7వ అధ్యాయం, ప్రసంగి 7:26వ వచనం. మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది ఒకటి నాకు కనబడెను, అది వలల వంటిదై ఉరుల వంటి మనస్సును, బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ. దేవుని దృష్టికి మంచివారైన వారు దానిని తప్పించుకొందురు కానీ పాపాత్ములు దాని వలన పట్టబడుదురు. జాగ్రత్త. మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది. ఈ లోకంలో నిజానికి మరణమే చివరిది, కానీ దానికంటే దుఃఖము కలిగించినది ఏమిటో తెలుసా? ఒక పాపములో చిక్కుబడిన విధానము, ఒక పాపంలో చిక్కుబడిన స్థితి. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తివైతే, నిజముగా ఆశీర్వదించబడాలి అని నువ్వు కోరుకునే వ్యక్తివైతే, ఎన్నటికి నీ పాపము వలలో చిక్కుబడవు. ఆ స్త్రీ ఎలాంటిదేనంటే, వలలు చదవండి ఒకసారి. మరణం కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది నాకు కనబడేను, అది వలల వంటిదే. ఎలాంటిదంటే అది వల వేసారు అంటే ఆ వలలో చిక్కుబడిపోతాం. వల ఒక స్త్రీ వేసిందేనంటే చిక్కుబడిపోవటమే. ఆ చిక్కుల్లో నుంచి తప్పించుకోవటం మరణం కంటే ఘోరమైనది. మరణమే మేలనిపిస్తుంది. మరణము కంటే కూడా దుఃఖకరమైనది ఏమిటి అంటే, ఒకని జీవితం ఒక పాపంలో చిక్కుబడిపోయి అక్కడ వలలో చిక్కుబడిన, ఉరిలో చిక్కుబడిన ఒక వ్యక్తిలాగా గిలగిల్లా కొట్టుకులాడమే భయంకరమైన స్థితి. మరణం కంటే ఎక్కువ దుఃఖం కలిగించినది అదే. ఈ రోజున నువ్వు ఎరగాల్సింది ఏంటనంటే, నిన్ను నువ్వు గుర్తించుకో. దేవుని ఎదుట భయభక్తులు కలిగిన వ్యక్తివి అయితే చెడుతనమును అసహించుకోవాలి. నువ్వు అసహించుకుంటున్నావా? అసహించుకోకపోతే నీ కుటుంబము ఆశీర్వదించబడదు, నీ కుటుంబానికి దీవెన రాదు. అసహించుకోకపోతే పాపముతో నిండిన నీ గృహములోనికి, పాపముతో నిండిన నీ ఇంటిలోనికి దేవుని ఆశీర్వాదం ఎలా వస్తుంది? వినండి, ఈ మాట వినండి. ఉదాహరణకి ఈ బాటిల్ ఉంది, ఈ బాటిల్ అన్నీ మురికి నీళ్ళు ఉన్నాయి, దీంట్లో దుమ్ము ధూళి కలిసింది. తాగుతామా ఎవరైనా? నీ ఇంటిలో ఉన్న మనుషులు భయభక్తులు లేకుండా చెడుతనముతో నింపబడితే దేవుడు ఆ ఇంటిలో నివాసం చేస్తాడా? ఆ కుటుంబంలో దేవుని ఆత్మ వస్తుందా? ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తులు సమాధానంగా ఉంటారా? ఆ కుటుంబంలో ఉన్న మనుషులు నెమ్మదిగా జీవిస్తారా? ఈ రోజున కుటుంబాలన్నీ కూడా సమాధానం లేకుండా అలజడితో, ఆందోళనతో, కలవరంతో జీవించడానికి గల కారణం ఏమిటి అనంటే కేవలం పాపమే. అని చెప్పండి, పాపమే. ఈ చెడుతనమును విసర్జించకుండా లోపలే దాచిపెట్టుకుని ఉంటే కుటుంబాలకు ఆశీర్వాదం రాదు. కనుక ఈ రోజున మనం ఎరగవలసిన ప్రాముఖ్యమైన సంగతి ఏంటి అంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాము
దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాము అని అంటే చెడుతనమును విసర్జించుట. అమ్మా వింటున్నారా? వినండి ఒకసారి. ఈ మధ్య నాకు ఒక సహోదరి ఫోన్ చేసింది. కడప నుంచి ఒక సహోదరి నాకు ఫోన్ చేసింది. చేసి ఏడుస్తూ ఉంది. నాకు అర్థం కాలేదు. ఏంటమ్మా ఏమైంది, చెప్పమ్మా అని అడిగాను. ఏమి లేదన్నా, చెప్పుకోలేని పరిస్థితి అంది. అయ్యో ఎట్లమ్మా, ఏమైందో నాకు అర్థం కావట్లేదు, మీరు ఏడుస్తూ ఉంటే నాకు బాధ అవుతూ ఉంది, విషయం ఏంటో చెప్పమ్మా అన్న. దారి తప్పిపోయాడన్నా మా ఇంటి ఆయన అంది. మా ఇంటి ఆయన ఏం చేశాడంట? దారి తప్పిపోయాడు. ఎవరైనా? విశ్వాసి, దేవుని మందిరంలో సంఘంలో పెద్ద బాధ్యత కలిగిన సహోదరుడు, సేవకుడు. తర్వాత ఆయనే వాక్యమును బోధించేది ఆయనే, సంఘాన్ని నడిపించేది ఆయనే, కానుకలు లెక్క పెట్టేది ఆయనే, ఏ పని జరిగినా ముందుండి నడిపించేది ఆయనే. వాళ్ళ భార్య ఫోన్ చేసి చెప్తా ఉంది, మా ఇంటి ఆయన తప్పిపోయాడు, పాపంలో పడిపోయాడు, భయంకరమైన ఉచ్చుల్లో చిక్కుబడిపోయాడు, ఒక్కోసారి ఇంటికి కూడా రావడం లేదు, వెళ్ళిపోతున్నాడు, నైట్లు అక్కడే ఉంటున్నాడు, రావడం లేదు ఇంటికి. నేను ఏమంటానంటే, అంటే నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినంత మాత్రం చేత నీకు ఆశీర్వాదం వస్తుందా? అంటే దేవుని మందిరంలో నువ్వు పనిచేసినంత మాత్రం చేత నీకు ఆశీర్వాదం వస్తుందా? దేవుని ఇంటిలో బాధ్యతలు నిర్వహిస్తే నీకు ఆశీర్వాదం వస్తుందా? దేవుని ఇంటిలో ఒక నాయకుడిగా లేదంటే ఒక లీడర్గా నువ్వు పనిచేస్తే నీకు ఆశీర్వాదం వస్తుందా? జాగ్రత్తగా వినండి. ఆశీర్వదించబడేది ఎప్పుడు అనంటే నీలో ఉన్న చెడుతనమును విసర్జించినప్పుడే, నీలో పాపము లోపలికి రాకుండా నిన్ను నువ్వు భద్రం చేసుకున్నప్పుడే. అంతేగాని దేవుని మందిరంలో బాధ్యతలు నిర్వహిస్తూ, దేవుని మందిరంలో పరిచర్యలను చేస్తూ, తాను చేయవలసిన పాపపు కార్యములన్నీ చేస్తూ ఉంటే దేవుడు ఎట్లా ఆశీర్వదిస్తాడు? ఆ కుటుంబానికి ఆశీర్వాదం ఎలా వస్తుంది? చెప్పిందంట, అయ్యా నువ్వు చేసేది మంచిది కాదు అనంటే, భలే దానిలాగున్నావులే, నేనే పాపము చేయలేదు, మరి నువ్వు ఎందుకు వెళ్తున్నావు వాళ్ళ ఇంటికి? ఆమెను ప్రోత్సహించడానికి వెళ్తున్నావు. దేంట్లో ప్రోత్సహించేది? విశ్వాసంలో వెనకబడిందంట. కొంచెమైనా సిగ్గుండాల, నిజంగానే కొంచెమైనా బుద్ధి ఉండాల. ఒక స్త్రీ వెనకబడిందంటే ఇంకో పురుషుడు పోయి బలపరచాలా? ఇంకెవరు లేరు? స్త్రీలు లేరా? సేవకురాలు లేదా? ఇంకో స్త్రీ లేదా? లేకపోతే తన భార్యను తీసుకెళ్ళకూడదా? దేవుని బిడ్డలను చెప్పుకుంటూ, దేవుని మందిరంలో పరిచారకులమని చెప్పుకుంటూ, దేవుని సేవకులుగా చెప్పుకుంటూ, లేదంటే పరిచారకులుగా బాధ్యత గల సహోదరులుగా చెప్పుకుంటూ, ఈ రీతిగా ఈ కార్యాలలో మునిగి తేలడానికి కొంచెమైనా భయం ఉండాలా లేదా? ఉరుల వంటిది, అది వలల వంటిది, పట్టేస్తుంది. దానికంటే దుఃఖకరమైనది, మరణం కంటే కూడా దుఃఖకరమైనది. ఇప్పుడు నేనేమంటానంటే, దేవుని బిడలుగా దేవునింటికి వస్తూ ఏమి నేర్చుకున్నాము? సిగ్గుపడాలా? నిజంగానే మనము నేర్చుకోవాలా? మనం దేవుని మందిరానికి రావడం ముఖ్యం కాదు, వచ్చినప్పుడు ఏమి గ్రహించాము, ఏం తెలుసుకున్నాము, ఈ దేని ప్రకారం మనం నడుచుకుంటున్నాము అనేదే ముఖ్యం. ఇది లేకపోతే ఇలాగనే తప్పిపోతాము. ఇలాగనే లోకానుసారమైన జీవితం జీవిస్తూ పైకి మాత్రం ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. ఏంటది? వేషధారణ జీవితమా? ఎందుకు అలాగ వేషధారణ చేయటం? భార్య పక్కనే ఉంది, భార్య ఇంట్లోనే ఉంది, తను ఒంటరిగా వెళ్ళి వేరొక స్త్రీతో ఆమంట పిల్లలు పుట్టలేదని విగ్రహాలను మొక్కుతుందంట. విషయం అది, పిల్లలు పుట్టలేదని విగ్రహాలకు వెళ్ళిపోయిందంట. అట్లా వెళ్ళటం మంచిది కాదు సిస్టర్ అని ఈయన పోయాడు. ఏం చేసింది ఏంటి మరి? ఏం చేసింది ఏంటి? అటు వెళ్ళే వ్యక్తిని ఇటు తిప్పుకున్నాడు, అంతే కదా. ఇది ఇంకా ఘోరం కదా. దేవుని నామానికి అవమానం కదా. దేవుని నామం నిన్ను బట్టే కదా అన్ని జనులు ఎదుట అవమానం పాలవుతుంది. ఈ రోజున మనం గ్రహించాలి, ఈరోజు మనం తెలుసుకోవాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అంటే, వినండి సిస్టర్స్, వినండి బ్రదర్స్, వినండి. దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసి వాక్యం చదివి ఆరాధన చేసి ఓకే, అది మంచిదే. కానీ ముఖ్యమైనది ఏంటంటే చెడుతనమును గురించి ఆలోచన కలిగి ఉండవు. చెడుతనము నిన్ను పాడు చేస్తుంది, చెడుతనము నీ కుటుంబాన్ని పాడు చేస్తుంది, చెడుతనము నిన్ను నిలవనీయకుండా చేస్తుంది, చెడుతనము నిన్ను ఆశీర్వాదం పొందకుండా నిన్ను ఇబ్బంది పెడతా ఉంది. కనుక ఈరోజు నువ్వు ఎరగాల్సింది ఏంటంటే, దేవుని బిడ్డలుగా దేవుని సన్నిధానికి వస్తున్న నీవు చెడుతనము విసర్జించు, చెడుతనమును అసహించుకో.
చెడుతనమును నీలో ఉంచుకుని ఉంటే నువ్వు చాలా నష్టపోతావు. ఇది దేవుడు చెప్తున్నమాట. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు, వారు ఆశీర్వదించబడతారు. ఆయన మార్గములను అనుసరించిన వారు, ఆయన మార్గములు అంటే ఆయన కట్టడలు, ఆయన ఆజ్ఞలు, ఆయన ఏదైతే ఈ రీతిగా నువ్వు చెయ్యొద్దు అని చెప్తున్నాడో, ఆజ్ఞలు ఇస్తున్నాడో, ఆజ్ఞలను పాటించడమే ఆయన త్రోవల యందు నడుచుకున్నట. ఈ రోజున మందిరానికి వస్తూ కూడా ఆయన చెప్పిన మాట ఒక్కటైనా లోపల వేసుకుంటున్నావా? ఈ చెవులు వేసుకుంటున్నావా? ఒక్క మాట అయినా? ఎన్ని సంవత్సరాలు అవుతుంది మనం రక్షణ పొంది? ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఒక్క మాట అయినా నేర్చుకున్నావా? నేనంటాను, ఇప్పటికీ నీ అబద్ధాలు పోలేదు. ఏం ఉపయోగం ఏంటి చెప్పు? అబద్ధికులు దేవుని రాజ్యానికి వారసులు అవుతారా? చెప్పండి. ఇంతకాలం నువ్వేమి నేర్చుకున్నావు? ఇంతకాలంగా బైబిల్ చదువుతున్నావు, ఇంతకాలంగా దేవుని మందిరానికి వస్తున్నావు, ఇంతవరకు నీలో ఉన్న అబద్ధం పోలేదు, నీలో ఉన్న కపటము మాటలు పోలేదు, నీలో ఎదుటి వారిని ద్వేషించడం పోలేదు, అసూయ పోలేదు. ఎక్కడ ఆశీర్వాదం వచ్చేది? ఇదంతా అంతరంగంలో ఉంచుకొని పైన జీవితం జీవిస్తే మనం ఎన్నడూ కూడా ఆశీర్వదించబడలేం. యెహోవా నీ ఆశీర్వాదమునందు నా కుటుంబం నిత్యము ఆశీర్వదించబడును గాక. దేవుని ఆశీర్వాదం పొందితే ఆశీర్వాదం నిత్యము మన కుటుంబాన్ని అంటిపెట్టుకుని ఉంటుంది. దావీదు కుటుంబాన్ని దేవుడు ఆ రీతిగానే దీవించాడు. సూర్యుడు ఉన్నంతకాలము, చంద్రుడు ఉన్నంతకాలం ఈ సింహాసనం మీద నీ కుమారుడు ఉంటాడు అని చెప్పాడు. ఆ రీతిగానే ఆయన సింహాసనం మీద క్రీస్తు ప్రభు ఏలుతూనే ఉన్నాడు, రాజ్య పరిపాలన. కనుక ఈ రోజున మనం ఎరగాల్సింది ఏంటనంటే, మనలో ఉన్న చెడుతనమును విసర్జించాలి. చెడుతనమును ఏం చేయాలి చెప్పండి? అసహించుకోవాలి. అసహించుకోగలిగినప్పుడు, విసర్జించగలిగినప్పుడు నీ కుటుంబము ఆశీర్వదించబడుతుంది. దేవుని వాక్యంలోంచి ఒక మాట మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 28వ అధ్యాయం. సామెతల గ్రంథము 28వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదువుకుందాం. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకునివాడు చాలు. హృదయమును కఠినపరుచుకునివాడు కీడులో పడును. వినండి, మాట వినండి, ఆలకించండి. అమ్మలార వినండి, మాట ఆలకించండి. ప్రియులార వినండి, మాట ఆలకించండి. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. నిత్యము నువ్వు చేస్తున్న ప్రతి పని విషయంలో దేవుడు చూస్తున్నాడు అనే భయము, నువ్వు మాట్లాడే ప్రతి మాట విషయంలో దేవుడు వింటున్నాడు అన్న భయము, నీ క్రియలను దేవుడు చూస్తున్నాడు అన్న భయము. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, తన హృదయమును కఠినపరుచుకున్నాడు. ఏం కాదులేవయ్యా, ఎవరు చెప్పారు? అంతే అంటారు, ఏం కాదులే. ఇది కఠినపరచుకోవడం, తేలికగా దేవుని వాక్యమును తృణీకరించడం, దేవుని మాటను పక్కకు తోసివేయడం. ఇదే మనం ఎరగాల్సింది. ఇలాగ కఠినపరుచుకుంటే వాడు కీడులో పడతాడు. దేవుని వాక్యమును విని, అమలారు వినండి, మాట వినండి, వాక్యమును విని ఆ వాక్యమును హృదయంలో చేర్చుకోకుండా వీళ్ళు ఇంతే చెప్తారులే అని ఆ వాక్యమును తృణీకరించి వెళ్ళిపోయావనంటే ఎక్కువ కీడు నీకు కలుగుతుంది. కీడులో పడను. ఒక పిల్లవాడు, వినండి పిల్లలు, మీరు ఎందుకు అడ్డు తిరుగుతున్నారు? కూర్చోండి, మీరు కూర్చోవాలి, మీరు దయచేసి కూర్చోండి. పిల్లల్ని కూర్చోబెట్టండి. అయిపోయింది, ఒక 5 నిమిషాలే. ఒక పిల్లవాడు స్కూల్కి వెళ్తూ హోంవర్క్ చేసుకోవాలా, వాడికి ఏ భయం ఉంటుంది చెప్పండి? టీచరు కొడుతుంది అనే భయం ఉంటుంది కదా. టీచర్ కొడుతుందన్న భయం ఉంటుంది కాబట్టి వాడు రాత్రి 11 గంటల దాకా రాసుకుంటూనే ఉంటాడు. ఏందిరా పడుకోరా, ఈ టైంలో ఏందిరా 11 గంటల దాకా రాసేది? నీకు తెలియదు, మా మాస్టర్ అసలు ఊరుకోడు అని హోంవర్క్ రాసి 11:30 అయిన తర్వాత అప్పుడు కళ్ళు నలుచుకుంటూ పోయి పడుకుంటాడు. వాడికి ఏంటంటే టీచర్ కొడతాడనే భయం. స్కూల్లో ఫీజు కట్టలేదంటే తండ్రిగా మా పిల్లవాడిని స్కూల్లో బయట నిలబెడితే ఎవరి పిల్లోడు అంటే పలానోళ్ళ పిల్లోడు అంటారేమోనని అవమానంతో ఈ తండ్రి ఏం చేస్తాడు అని అంటే ఫీజు కట్టాల్సి ఉంటే సకాలంలో కట్టేస్తాడు. ఎందుకు చెప్పండి? లేకపోతే ఏమవుతుంది? పిల్లవాడిని బయట నిలబెడతాడు, మా పిల్లోడు ఫీల్ అవుతాడు. అందుకని ఆ పిల్లవాడికి ఫీజు కట్టాల్సి ఉంటే వెంటనే కట్టేస్తాడు. ఒక నిరుద్యోగి ఉద్యోగంలాగా ఎదుగుతూ ఉన్నాడు,
ఉద్యోగం కోసం వెతుకుతూ ఉన్నాడు. ఒక ఉద్యోగం వచ్చింది, చిన్న ఉద్యోగం, ప్రైవేట్ ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగంలో ఆ వ్యక్తి ఎలా ఉంటాడు చెప్పండి? నువ్వు ఎక్కువగా దేవునికి భయపడాల్సింది దేని విషయంలో అంటే, నిన్ను తీసుకుని వెళ్ళి అగ్నిగుండంలో పడేస్తాడేమో అన్నది కాదు. వినండి సిస్టర్స్, వినండి పిల్లలు, వినండి జాగ్రత్తగా ఆలకించండి. నీకు ఎప్పుడు ఉండవలసిన భయం ఏంటో తెలుసా? వినండి, ఆలకించండి ఈ మాట. దేవుడు నాతో మాట్లాడకుండా ఉంటాడేమో, ఇది భయము. రక్షణ పొందిన మనకు ప్రతిరోజు మార్గం చూపించేవాడు, ప్రతిరోజున మనతో బుజ్జగించి మాట్లాడేవాడు, ప్రతిరోజు మనతో మెల్లని స్వరంతో మాట్లాడే దేవుడు మనతో మాట్లాడకుండా వెళ్ళిపోతాడేమో, ప్రభువు నా మాట వినకుండా వెళ్ళిపోతాడేమో, ప్రభువు నా మీద కోపం వచ్చి నా మాట ఆలకించడేమో, దేవునికి నాకు మధ్య గ్యాప్ వస్తుందేమో. ఇది నువ్వు కలిగి ఉండాల్సిన భయము. ఈ భయము కలిగి ఉంటే అగ్నిగుండం గురించి నువ్వు ఆలోచించవు. ఈ భయము నువ్వు కలిగి ఉంటే నరకము గురించి కానీ, పాతాళం గురించి కానీ, ఇంకొక దాని గురించి కానీ నువ్వు ఆలోచించవు. ఆలోచించవలసింది దేని గురించి అంటే, దేవుడు నాతో మాట్లాడుతున్నాడా, దేవుని స్వరం నేను వినగలుగుతున్నానా, నా మాట దేవుడు ఆలకిస్తున్నాడా. ఒకవేళ దేవుని ఎదుట నేను దేవునికి విరోధముగానే పాపం చేస్తే, దేవునికి విరోధంగా నేను తిరిగితే, దేవుడు నన్ను ప్రక్కన పెట్టేస్తాడేమో, నా మాట వినడేమో, ఆయన స్వరము నేను వినలేనేమో. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకించున్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకించు. నీ వాక్యమును నేర్పించు, నట్లు నీతో నీ వాక్యమును నేర్పించు, దాని యందు నడుచున్నట్లు నీతో నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకించు. ఒడిలో పడుకోబెట్టుకున్న బిడ్డకు ఒక భయం ఉంటుంది. చిన్న బిడ్డే, పాలు తాగే బిడ్డకి ఒక భయం ఉంటుంది. పిల్లలు వినండి జాగ్రత్తగా. ఒడిలో ఉన్న బిడ్డకి ఒక భయం ఉంటుంది. ఏంటో భయం తెలుసా? నా తల్లి నా దగ్గర నుంచి ఎప్పుడు వెళ్ళిపోతుందో. వాడు ఏం చేస్తాడు తెలుసా? చెయ్యేసి చీర పట్టుకుంటాడు, గట్టిగా పట్టుకుంటాడా లేదా? తల్లికి మీకు తెలుసు. ఏంటి కారణం అంటే, తల్లిని వదిలిపెట్టి ఉండలేడు వాడు. మెల్లిగా వాడి చేతుల నుంచి చీర లాగేసి మెల్లిగా లేచామా వెంటనే మేల్కుంటాడు, బేమని ఏడుస్తాడు. మనం అనుకుంటాం వీడు రాకాశివాడు నన్ను వదిలిపెట్టాడు అనుకుంటాం. నిజమేంటో తెలుసా? వాడి తల్లి ప్రేమను కోరుకుంటున్నాడు. తల్లి తనకి ఎడమైపోవడం తనకి ఇష్టం లేదు.
తల్లి తన దగ్గర నుంచి వెళ్ళిపోవడం తనకి ఇష్టం లేదు, అందుకే ఏడుస్తూ ఉంటాడు. ఈ రోజున మనకు కలిగి ఉండాల్సిన భయం ఏమిటి అని అంటే, నా దేవుడు నాకు దూరం అయిపోతాడేమో. ఈ భయం లేదు. వెళ్ళిపోయి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? దేవుడు నీతో మాట్లాడకుండా వెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? దేవుని స్వరం వినకుండా ఎంతకాలం అవుతుంది? దేవుని మాట్లాడకుండా ఎంతకాలం అవుతుంది? ఆలోచించు ఒకసారి. నిజముగా దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి దేవునితో అవినాభావ సంబంధం కలిగి ఉంటాడు, దేవుని భయం కలిగి ఉంటాడు, నిత్యము దేవునితో మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు మాట్లాడుతుంటే ప్రతి మాటను ఆలకించి అలాగేనయ్యా, అలాగనే చేస్తానయ్యా అని దేవుని దగ్గర మాట ఇస్తాడు. ఆ రీతిగా దేవుని మార్గములలో నడుచుకుంటాడు. ఈ రోజున మనం ఎరగాలి, దేవుని యందు భయము కలిగిన వ్యక్తి అయితే ఎలా ఉంటాడు అనే మాటను మనం ఇంకోసారి మనం ఒక మాట చదువుకుందాం. కీర్తన గ్రంథము 119వ కీర్తన, 119వ కీర్తన 3వ వచనం. వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఆయన మార్గములలో నడుచుచు, ఆయన త్రోవలలో నడుచుచు వారు ఏ పాపమును చేయరు. ఏ పాపమును చేయరు. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. ఈ రోజున మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామని చెప్పుకుంటున్నాము. ఆదివారంన దేవుని ఇంటికి వస్తున్నాము, వార కూడికలకు అటెండ్ అవుతున్నాము, సువార్త కూడికలకు అటెండ్ అవుతున్నాము, సువార్త ప్రకటించడానికి కూడా వెళుతున్నాము. అంతరంగంలో ఉన్న పాపమును అలాగనే ఉంచుకొని, ఇందాక నేను చెప్పాను కదా, ఒక స్త్రీ నాకు ఫోన్ చేసి చెప్తా ఉంది, అన్నా ఈయన తప్పిపోయాడు అని అంటే, ఈ రీతిగా ఇక్కడ కూర్చున్న వారిలో ఎంతమంది తప్పిపోలేదు? నిజముగా ఆయన మార్గములలో నడిచేవారు, ఆయన ఆజ్ఞలకు లోబడేవారు, ఆయన త్రోవలలో నడిచేవాళ్ళు ఎంతమంది దేవుని మందిరంలో ఉంటూ కూడా ఎంతమంది మెసేజ్లు చేసేవాళ్ళు ఉన్నారు. నిజమే ఈ మాట. ఏంటది? భయం ఉందా? ఏంటది? అసలు గ్రహింపు ఉందా? దేవుడు చూస్తున్నాడన్న గ్రహింపు ఉందా? ఈ చివరి నుంచి ఆ చివరికి మెసేజ్లు పెడితే, ఆ చివరి నుంచి ఈ చివరికి మెసేజ్లు పెడితే అది దేవుని మందిరమా, కాలేజా? అది దేవుని మందిరమేనా? దేవుడు అక్కడ నిశ్చయముగా ఉన్నాడు. ఇది నిశ్చయము, ఇది భయంకరమైన స్థలము, ఇదే పరలోకపు గవని అన్న గ్రహింపు నీకుందా? నీవు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. దేవుని మందిరానికి వస్తున్నావు నిజమే, ఎక్కడ నీకు భయం కలిగి జీవిస్తున్నావు? నిజముగా ఆయన త్రోవల్లో నడిచేవారు, ఆయన మార్గములను అనుసరించేవారు ఏ పాపమును చేయరు. కీర్తనలు 4:4 చదవండి. ఈ మాట కూడా చదువుకుందాం. భయము నుండి పాపము చేయకుడి, మీరు పడకల మీద ఉండగా మీ హృదయములలో ధ్యానము చేసుకుని ఊరకుండుడి. భయము నుండి పాపము చేయకుడి. ఉదయం లేచిన వెంటనే పాపము. దేవుని ముఖదర్శనం చేయవలసిన మనము దేవుని సన్నిధానంలో మోకరించి ఆయన స్వరూప దర్శనము నిదానించి చూడవలసిన మనము ఈ రోజున లేచిన వెంటనే లేవగానే ముందుగా చేసేది ఏంటంటే, రాత్రి ఎవరైనా నాకు మెసేజ్ చేశారా? రాత్రి నాతో ఎవరైనా మెసేజ్ చేశారా? ఏంటి ఆ మెసేజ్లకు అంత ముఖ్యమా? మెసేజ్లు అంత ముఖ్యమా? దేవుని సన్నిధి ముఖ్యమా? మీరు పడకల మీద ఉండగానే ధ్యానం చేసుకొని ఊరకుండుడి. లేచిన వెంటనే పాపమును గురించి కాదు, లేచిన వెంటనే లోకమును గురించి కానీ, లేదంటే సాతాను గురించి కానీ, పాపపు విషయముల గురించి కాదు కానీ నువ్వు ఆలోచించాల్సింది, దేవుడు నీకు ఉదయమున ఊపిరినిచ్చాడు. సూర్యోదయం చూడడానికి దేవుడు నీకు మెలకునిచ్చినాడు. ఎంతోమంది పడుకుని చనిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. పడకల మీద ఉండగానే ప్రాణం విడిచిన వారు ఉన్నారు. నువ్వు ధ్యానం చేయవలసింది ఏంటో తెలుసా? ఉదయాన్న నేను దేవుని సన్నిధికి చేరడానికి దేవుడు నా గొంతులో ఊపిరి ఉంచాడు. అది నువ్వు ధ్యానం చేయాల్సింది. అది వదిలిపెట్టి పడకల మీద ఉండగానే పాపమును గురించి యోచిస్తుంటే నీ ఆలోచన ప్రభు వినడం లేదా? నువ్వు ఆలోచించేది ఏమిటో ప్రభువుకి తెలియడం లేదా? ఎప్పుడు నీ కుటుంబం ఆశీర్వదించబడేది? నీ పిల్లలు ఎప్పుడు ఆశీర్వదించబడేది? నీ కుటుంబం ఎప్పుడు నిత్యము ఆశీర్వదించబడే కుటుంబంగా ఎప్పుడు ఉంటుంది? అర్థం చేసుకో. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అంటే చెడుతనమును ఏం చేయాలంట? అసహించుకోవాలి. చెడుతనమును విసర్జించాలి. అంతరంగంలో దాచుకున్నావు అని అంటే నీకే తీరని నష్టం జరుగుతుంది. కనుక ఈ రోజున మన కుటుంబము ఆశీర్వదించబడాలంటే మొట్టమొదటి కారణము
మొట్టమొదటి విషయం ఏమిటి అని అంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలలో నడుచుకునుట. అర్థమైంది ఈ మాట? చెప్పండి. మన కుటుంబం ఆశీర్వదించబడాలంటే ఎలా ఉండాలి? భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచుకోవాలి. భయభక్తులు అంటే ఏంటి? మర్చిపోయారు చూసారా? చెడుతనమును విసర్జించుట, చెడుతనమును అసహించుకునుట, దేవుడు చూస్తున్నాడు అన్న భయము, దేవునికి దూరంగా తొలగిపోతున్నామేమన్న భయము కలిగి మన ప్రవర్తన ఉండాలి. కనుక మనం ఈరోజు మన కుటుంబాలు ఆశీర్వదించబడాలి అని కోరుకుందాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉందాం. చెడుతనమును విసర్జించి, చెడుతనమును అసహించుకొని దేవునికి ఇష్టలుగా మనం జీవిద్దాం. దేవుడి వాక్య భాగమును దీవించునుగాక. దయచేసి చెప్పినట్టు వాక్యం కొరకై ప్రార్థన చేసుకుందాం. మన ప్రియులు జాగరణముడి వారి పాలెం దేవుని సేవకులు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసిన తర్వాత ఎంతవరకు మనం ముగించుకొని మన సెకండ్ సెషన్ ఉంటుంది. ఒక చిన్న పల్లవి పాట పాడుకొని మళ్ళీ రెండో భాగాన్ని మనం కొనసాగించుకుందాం. రండి బ్రదర్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి యేసు ప్రభువారి శ్రేష్టమైన ఘనమైన మహోన్నతమైన నామమును బట్టి మీకు వందనాలు. మీరు ప్రేమించి ప్రభా గుల్లాపండులో మీరు ఏర్పాటు చేసుకున్న శిలోహు ప్రార్థనా మందిరాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఇక్కడ మీరు ఏర్పాటు చేసుకున్న నీ ప్రజలను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. గత 20 సంవత్సరములు తండ్రి నీ కృపలో మీ బిడ్డలను బలపరిచి వారి ఆత్మీయ జీవితంలో చాలిన దేవుడుగా ఉండి ప్రభా మీ దాసుడు ప్రభా మరి ఆన్స్ గారిని మీరు ప్రభా ఇక్కడ ఏర్పాటు చేసుకొని జరిగించిన పరిచర్యను బట్టి మీకు వందనాలు. మీ దాసును పిలుచుకున్నారు మరి తండ్రి. విడవబడిన పరిచర్య కొనసాగిస్తుండగా ప్రభువా మరి అశోక్ బ్రదర్ను కూడా మీరు బలపరిచి మీరు సహాయం చేస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు. సమయంలో విశ్లేషించి వాళ్ళు ప్రాంతాల నుంచి రాగలిగిన వీటిలందరిని బట్టి మీకు వందనాలు. మీ దాసు నిలబెట్టుకొని మా ఆత్మీయ జీవితంలో నీ యందు భయభక్తులు కలిగి ఉండాలని, నిత్యము భయము కలిగి ప్రవర్తించాలని ప్రభువా ఒక దినమున నాయనా మేమందరము కూడా సిగ్గులేని ముఖముతో నీ న్యాయపీఠము దగ్గర నిలబడినట్లుగా ఉన్నట్లు మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను. నమ్మదగిన దేవుడవు, ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, బలవంతుడైన దేవుడవు, నిత్యుడకు తండ్రివి. ఈ దినాల్లో ఈ వాక్యము ప్రభువా వాక్యానుసారంగా ప్రవర్తించి మేము జీవించినట్లు మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను. వచ్చిన వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఈ మొదటి సెక్షన్లో ప్రభు మీరు సహాయపడ్డారు. మీ దాసులను పెట్టుకొని భయభక్తులు కలిగి ఉండడమని ఈ వాక్యం సారంగా మేమందరం నడుచుకున్నట్లుగా మీరు అక్కడ కొరకే మమ్మల్ని అందరూ సిద్ధపరచమని, ముందున్న సమయాన్ని కూడా మీరు దీవించమని ప్రార్థన చేస్తూ ఈ కోడిక ముగింపు వరకు ప్రభువా మీ దక్షత కోరుకుంటూ నీ సన్నిధిని మాతో ఉంచి నడిపించమని యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామములో ప్రార్థన చేస్తూ అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో పాట పాడుకుందాం. పాట అయిన తర్వాత మళ్ళీ సెకండ్ సెషన్ వాక్యంలో రెండో భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఎదిద్య వెల్లంపల్లి, బ్రదర్ ఎదిద్య వెల్లంపల్లి. సాంగ్ నెంబర్ 6. సాంగ్ నెంబర్ 6.
ఈ పాట పాడుతున్నప్పుడు మీకు జ్యూస్ సప్లై చేస్తారు. మీరు ఒకవేళ మీరు ఏదైనా వాటర్ తాగాలంటే మీరు లేచి అటు ఇటు ఒక 5 నిమిషాలు వెళ్ళొచ్చు. అలాగే కూలర్స్లో వాటర్ పోయడానికి అన్న డేవిడ్ రాజన్న రండి, త్వరగా రండి. పాట పాడే లోపల కూలర్స్లో కూడా వాటర్ నింపండి, జ్యూస్ సప్లై చేయండి. జ్యూస్ రెడీ చేయండి. మీకు ఏదైనా అవసరత ఉంటే దయచేసి వెనక మందిరం ఉంది, ఇటు వెనక లైన్లో ఏదైనా అవసరం ఉంటే వెనక లైన్లో మందిరం ఉన్నది, మందిరానికి వెళ్ళి మీ అవసరం తీర్చుకోవచ్చు, రిఫ్రెష్మెంట్ అవ్వచ్చు. పాట పాడే లోపల మీకు ఇలాగ ఈ జ్యూస్ సప్లై చేస్తారు మీకు వాటర్ కోసము. అలాగే ఏదైనా అవసరం ఉంటే మందిరంలోకి వెళ్ళి వస్తారు. త్వరగా నింపండి, వాటర్ నింపండి కూలర్స్లో. రాజన్న, ఆదిబాబు అన్న, డేవిడ్ రాజన్న, బ్రదర్స్ ఇంకా తగినట్లుగా నడుచుకోనుడి, దేవునికి తగినట్లుగా నడుచుకోనుడి, ప్రేమ కలిగి నడుచుకోనుడి, నీచము నడువుడి, ప్రేమ కలిగి నడుచుకోనుడి, నీచము నడువుడి, నీచము నడువుడి, దేవునికి తగినట్లుగా నడుచుకోనుడి, దేవునికి తగినట్లుగా నడుచుకోనుడి. ఆనోకు వలె విశ్వాసము కలిగి దేవునితో నడువుడి, ఆనోకు వలె విశ్వాసము కలిగి దేవునితో నడువుడి, దేవునికి ఇష్టులౌదురు, దేవునికి ఇష్టులౌదురు, ఆత్మీయముగా నడువుడి, ఆత్మీయముగా నడువుడి, ప్రేమ కలిగి నడుచుకొనుడి, నిత్యము నడువుడి. సిస్టర్స్ హెల్ప్ చేయండి త్వరగా. ప్రేమ కలిగి నడుచుకొనుడి, ఎవరొస్తుంది త్వరగా. నిత్యము నడువుడి, దేవునికి తగినట్టుగా నడుచుకొనుడి, దేవునికి తగినట్లుగా నడుచుకొనుడి. నోవహు వలె నీతిమంతులై దేవునితో నడువుడి, నోవహు వలె నీతిమంతులై దేవునితో నడువుడి,
శ్రమల నుండి కాపాడబడుదురు, శ్రమల నుండి కాపాడబడుదురు, యోగ్యముగా నడువుడి. బకెట్లో పోసుకోండి, యోగ్యముగా నడువు. పెరుగు బకెట్లో పోసుకోండి, సర్వ్ చేయండి. ప్రేమ కలిగి గ్లాసులో కాదు, మీరు బకెట్లో పోసుకొని లోపల రండి. నిత్యము నడువుడి, పెరుగు బకెట్లో ఉంటాయి. ప్రేమ కలిగి నడుచుకొనుడి, నిత్యము నడువుడి, నిత్యము నడువుడి. దేవునికి తగినట్లుగా నడచుకొనుడి, దేవునికి తగినట్లుగా నడచుకొనుడి. పరిశుద్ధులుగా ఉండుటకు ప్రభువు మిమ్మును పిలిచెనుగా, పరిశుద్ధులుగా ఉండుటకు ప్రభువు మిమ్మును పిలిచెనుగా. దేవుని చిత్తమును ఎరిగి, దేవుని చిత్తమును ఎరిగి వినయముగా నడువుడి, వినయముగా నడువుడి. ప్రేమ కలిగి నడుచుకొనుడి, నిత్యము నడువుడి, ప్రేమ కలిగి నడుచుకొనుడి, నిత్యము నడువుడి, నిత్యము నడువుడి. దేవునికి తగినట్లుగా నడచుకొనుడి, దేవునికి తగినట్లుగా నడచుకొనుడి. ప్రార్థనలో పట్టుదల కలిగి నిత్యము ప్రార్థించుడి, ప్రార్థనలో పట్టుదల కలిగి నిత్యము ప్రార్థించుడి. ప్రభుని పోలి నడిచిన పౌలు వలె, ప్రభుని పోలి నడిచిన పౌలు వలె క్రమముగా నడువుడి, క్రమముగా నడువుడి. ప్రేమ కలిగి నడుచుకొనుడి, నిత్యము నడువుడి, ప్రేమ కలిగి నడుచుకొనుడి, నిత్యము నడువుడి, నిత్యము నడువుడి. దేవునికి తగినట్లుగా నడచుకొనుడి, దేవునికి తగినట్లుగా నడచుకొనుడి. తన రాజ్యమునకు మహిమకు పిలచిన దేవునితో నడువుడి, తన రాజ్యమునకు మహిమకు పిలచిన దేవునితో నడువుడి. అబ్రహాము వలె ఎదురు చూచుచు, అబ్రహాము వలె ఎదురు చూచుచు జాగ్రత్తగా నడువుడి, జాగ్రత్తగా నడువుడి. ప్రేమ కలిగి నడుచుకొనుడి, నిత్యము నడువుడి, ప్రేమ కలిగి నడుచుకొనుడి, నిత్యము నడువుడి, నిత్యము నడువుడి. రండి ముందుకు రండి, జ్యూస్ తీసుకొని త్వరగా రండి, ముందుకు రండి. తగినట్లుగా నడుచుకొనుడి, ఆ బౌల్ తీసుకొని దేవునికి తగినట్లుగా నడుచుకొనుడి.
మరొక పాట పాడుకుంటాం. త్వరగా మీరు జ్యూస్ సప్లై చేయండి, వాటర్ కూడా కూలర్స్లో నింపండి. యంగ్స్టర్స్, యూత్, మీరు త్వరగా కదలాలి. అక్కడి నుంచి ముందు తీసుకురండి, ఆ బౌల్ని ముందు తీసుకురండి. అక్కడి నుంచి రావడం కష్టం కదా, ముందుకు తీసుకురండి త్వరగా. సాంగ్ నెంబర్ 4, పాటల ప్రతుల్లో నుంచి పాట సంఖ్య 4. ఆకాశమందును మీకు ఏదైనా అవసరత ఉంటే మందిరంలో మరి రిఫ్రెష్మెంట్ కోసం మీకు అక్కడ మీకు స్థలం ఉంది, త్వరగా వెళ్ళి మీ అవసరాలు తీర్చుకొని రావచ్చు. ఆకాశమందు నీ ఉండగా నేను ఎవరికి భయపడను, నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను, నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. శత్రు సమూహము నన్ను చుట్టినా, సైతానుడు సంహరింప చూసినా, శత్రు సమూహము నన్ను చుట్టినా, సైతానుడు సంహరింప చూసినా, నా సహవాసిగా నీవుండగా నేను ఎవరికి భయపడను, నా సహవాసిగా నీవుండగా ఎవరికి భయపడను. ఆకాశమందు నీ ఉండగా నేను ఎవరికి భయపడను, నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను, నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. వ్యాధులు, కరువులు, శోధనలు, బాధలు, దుఃఖము, వేదనలు, వ్యాధులు, కరువులు, శోధనలు, బాధలు, దుఃఖము, వేదనలు, మరణము మృంగగ కాంక్షించిన నేను దేనికి భయపడను, మరణము మృంగగ కాంక్షించిన నేను దేనికి భయపడను. ఆకాశమందు నీ ఉండగా నేను ఎవరికి భయపడను, ఇవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను, ఇవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. పడిపోయిన వెనుకంజ వేయక, పశ్చాత్తాపము పడి అడుగు, పడిపోయిన వెనుకంజ వేయక, పశ్చాత్తాపము పడి అడుగు, నిన్ను క్షమించును నీ ప్రభువే, నీవు ఎవరికి భయపడవు, నిన్ను క్షమించును నీ ప్రభువే, నీవు ఎవరికి భయపడవు. ఆకాశమందు నీ ఉండగా నేను ఎవరికి భయపడను, నీవి లోకములో నాకుండగా నేను దేనికి
నాకుండగా నేను దేనికి భయపడను. వ్యాధులు, కరువులు, శోధనలు, బాధలు, దుఃఖము, వేదనలు, వ్యాధులు, కరువులు, శోధనలు, బాధలు, దుఃఖము, వేదనలు, మరణము మృంగగ కాక్షించిన నేను దేనికి భయపడను. మరణము మృంగగ కాక్షించిన నేను దేనికి భయపడను. ఆకాశమందు నీవుండగా నేను ఎవరికి భయపడను. లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. ఓకే, అందరికీ జ్యూస్ వచ్చాయండి. ఇంకెవరికైనా రాకపోతే మీ చేయి చూపించండి. అట్లా విసిరేయద్దు, గ్లాసులు విసిరేయద్దు. వస్తారు, మీ దగ్గరికి వస్తారు, మళ్ళీ మీ దగ్గర తీసేసుకుంటారు. గ్లాసులు విసిరేయద్దు. జరు ఈ సమయంలో దేవుని వాక్యానికి మనం ధ్యానం చేసేదాం. ముందుగా సంతనతులపాడు ఎఫ్రాయిం బ్రదరు దయచేసి వచ్చి ప్రార్థన చేస్తే దేవుని వాక్యం మనం ధ్యానం చేసుకుందాం. రండి, సంతనతులపాడు ఎఫ్రాయిం బ్రదర్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన మా గొప్ప దేవ, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నైనా. ఎంతైనా నమ్మదగిన దేవుడవు, స్తోత్రములు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడవు తండ్రి, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. తరములు మారినా, మనుషులు మారినా, కాలములు మారినా, మారని, మార్పులేని, మాట తప్పని మా గొప్ప దేవుడవు తండ్రి, మీకు వందనాలు చెల్లించుకుంటున్నా. యుగ యుగములకు సజీవుడైన జీవం కలిగిన దేవుని సేవించే గొప్ప ధన్యత మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు. మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన శక్తి కలిగిన నామంలో నిబిడ్లంగా తండ్రి, ఈ యొక్క గుళ్ళపల్లిలో